Welcome to Morphe AI. This is part 2 of N8 and course from scratch. మా ఛానల్లో ఆల్రెడీ N8 కోర్స్ పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేసేసాం. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 30 minutes ఉంది. చాలా డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు ఏమేమి టాపిక్ కవర్ చేశాను. చాలా మంది బాగుందని అయితే కమెంట్ చేశారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కానీ నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 వీడియోకి రెస్పాన్స్ బాగానే వచ్చింది, వ్యూస్ బాగానే వచ్చాయి, కానీ చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే JSON గురించి, XML గురించి అండ్ ఒక వర్క్ ఫ్లో అయితే బిల్డ్ చేయబోతున్నాం. అంటే రెస్టారెంట్స్ కి ఒక టెలిగ్రామ్ ఏజెంట్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. అండ్ అది ఒకసారి చూస్తే మీరు మీ ఓన్ గా బిల్డ్ చేయగలరు అనమాట. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ నోట్ టైప్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ చెప్పేసాను అనమాట. కానీ దాంట్లో AI నోట్స్ అవన్నీ కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఫస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి అది చూసేయండి. అది చూడకపోతే ఇది క్లారిటీ రాదు. దాంట్లో మొత్తం ప్రతి నోడు N8 లో బాగా యూస్ అయ్యే నోట్స్ మొత్తం చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసి ఈ వీడియోస్ అన్ని చూస్తే ఇంకా వచ్చే వీడియోస్ లో మొత్తం N8 ఆ నోట్స్ మీద వర్క్ ఫ్లోస్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఒకదానికి కనెక్ట్ చేయాలి మొత్తం చెప్తానన్నమాట. అది చూస్తే మీకు ఒక బేసిక్ క్లారిటీ అనేది వచ్చేసింది. అది మాత్రం కన్ఫర్మ్ గా చూసేయండి. అది చూసాక ఈ వీడియో అనేది చూడండి. మీకు ఆల్రెడీ కాస్త బేసిక్స్ అయిన వచ్చుంటే మీరు ఈ వీడియో చూడొచ్చు, పర్లేదు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పార్ట్ 1, 2 లో ఏమేమి కవర్ చేసామో చూద్దాం. పార్ట్ 1 లో అయితే మనం దీంట్లో ఏమేమి కవర్ చేసామంటే అసలు AI ఇప్పుడు ఎలా ఉంది, AI ఇండస్ట్రీస్ ని ఎలా రివల్యూషనైజ్ చేస్తుంది, అంటే ప్రతి ఇండస్ట్రీలో AI అనేది ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, అది మొత్తం కవర్ చేసాం. దాని తర్వాత ఈ కోర్స్ అనేది ఎవరు చూడాలి, ఎవరికి అసలు ఈ కోర్సు స్టూడెంట్స్ కి ఎలా యూస్ అవుతుంది, బిజినెస్ ఓనర్స్ కి ఎలా యూస్ అవుతుంది అని మొత్తం చెప్పాను. దాని తర్వాత N8 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే మేకు, జేపియర్ ఈ ముగ్గురికి కంపేర్ చేశాను అనమాట, ఏది బెస్ట్ అని. అది కవర్ చేశాను. దాని తర్వాత N8 హోస్టింగ్ ఆప్షన్స్ అంటే N8 మనం ఎలా వాడచ్చు, క్లౌడ్ హోస్టింగ్, లోకల్ సర్వర్, లేకపోతే సెల్ఫ్ హోస్టింగ్ చేసుకోవాలా, VPS హోస్టింగ్ అది మొత్తం చెప్పాను అనమాట. ఒకసారి ఈ వీడియో అయితే చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది ఈ మొత్తం అన్ని టాపిక్స్ మీద. దాని తర్వాత పార్ట్ 2 లో ఇది మెయిన్. మనం పార్ట్ 1 లో కవర్ చేసిన పార్ట్ 2 లో ఇది మెయిన్ అనమాట. అంటే పార్ట్ 1 అనేది వీడియో, ఆ వీడియోలో నేను 2 parts గా చెప్పాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. దీంట్లో మనం ఏం చేసాం, ఏ ఏజెంట్స్ అంటే ఏంటి, ఆటోమేషన్స్ అంటే ఏంటి మొత్తం క్లారిటీగా చెప్పాను అనమాట. అంటే ఏ ఏజెంట్స్ కి, ఆటోమేషన్స్ కి, వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దాని తర్వాత N8 బేసిక్స్, UI డాక్యుమెంటేషన్ అంటే N8 డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది కదా, అది ఎలా వాడాలి అది కూడా చెప్పాను. అది మొత్తం ఒకసారి గోత్రు చేయమన్నా మిమ్మల్ని. దాని తర్వాత N8 బేసిక్స్ అంటే వర్క్ ఫ్లోస్ అంటే ఏంటి, ఇక్కడ చూసారు కదా, ఎగ్జిక్యూషన్స్ అంటే ఏంటి, వర్క్ ఫ్లోస్, ప్రాజెక్ట్స్, వర్క్ ఫ్లోస్, నోట్స్ ఇవన్నీ ఏంటో అని క్లారిటీగా చెప్పాను అనమాట. టెర్మినాలజీ దేంట్లో ఏముంటది అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, అది కూడా ఒకసారి చూసేద్దాం. పార్ట్ 2 లో ఏం కవర్ చేసాము. ఫస్ట్ వర్క్ స్పేస్ అనేది కవర్ చేసాం. ఒక అకౌంట్ కి ఒక వర్క్ స్పేస్ ఉంటుంది. ఆ వర్క్ స్పేస్ లో మనం చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ అంటే దాంట్లో డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ ఉండొచ్చు అనమాట. ఒక వర్క్ ఫ్లో లో చాలా నోట్స్ ఉండొచ్చు. ఒకసారి చూసేయండి. ఇది మీ అకౌంట్, మీరు ఒక N8 అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, వర్క్ స్పేస్ కిందకి వస్తుంది. దాని తర్వాత దాంట్లో మీరు 4 డిఫరెంట్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, ఒక్కో ప్రాజెక్ట్ లో మీరు డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్ కి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, స్కూల్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళకి సంబంధించిన వర్క్ ఫ్లోస్ అన్ని ఉంటాయి. మీరు 3 వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేశారనుకోండి, ఒకటేమో స్టూడెంట్స్ కోసం చాట్ బోర్డ్, ఒకటేమో ఫీ రిమైండర్స్ కోసం, ఒకటేమో వాళ్ళ ఫ్యాకల్టీ కోసం, అలా డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి క్రియేట్ చేశారనుకోండి, డిఫరెంట్ ఏజెంట్స్. అవి మొత్తం డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనమాట. ఇది మొత్తం ఏంటి, స్కూల్ అనే ప్రాజెక్ట్ లో ఉంటాయి. అలా ఇది ప్రాజెక్ట్, దీని మీద క్లారిటీ వచ్చేసింది కదా. దాని తర్వాత వర్క్ ఫ్లో, ఆ వర్క్ ఫ్లో లో ప్రతి వర్క్ ఫ్లో లో డిఫరెంట్ నోట్స్ ఉంటాయి అనమాట. ఆ నోట్స్ ఎలా వాడాలి ఏంటి అని మొత్తం ఫస్ట్ వీడియోలో చెప్పేశాను. ఇప్పుడు కూడా చూద్దాం. మీకు వర్క్ ఫ్లోస్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట వీటన్నిటి మీద. ఇవన్నీ ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా. వర్క్ స్పేస్ అంటే మన అకౌంట్ లో, స్పేస్ అంటే మన అకౌంట్, దాని తర్వాత ప్రాజెక్ట్స్, దాని తర్వాత వర్క్ ఫ్లోస్, నోట్స్, దాని తర్వాత ఎగ్జిక్యూషన్స్. ఈ వర్క్ ఫ్లోని ఒకసారి మొత్తం ఒక కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయిపోతే, అంటే ఒకసారి రన్ అయితే దాన్ని ఒక ఎగ్జిక్యూషన్ అంటాం అనమాట. N8 14 day ఫ్రీ ట్రయల్ కనుక మీరు మీకు 1000 ఎగ్జిక్యూషన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అనమాట. ఆ 14 days లో మీరు 1000 ఎగ్జిక్యూషన్ దాకా అయితే ఈజీగా వాడుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ అనమాట. మనం ఎంత వాడినా 1000 దాకా అయితే అయిపోవు. మనం స్టార్టింగ్ లో ఉంటే మనం టెస్టింగ్ కి వాటన్నిటికీ సరిపోతుంది.
దాని తర్వాత నేను ఒక సింపుల్ ట్రిక్ కూడా చెప్పాను మీకు, ఎన్ఐటెన్ ఫ్రీగా ఎలా వాడుకోవాలి. అదే ఎన్ఐటెన్ వాళ్ళు 2400 పర్ మంత్. ఎన్ఐటెన్ వాళ్ళు ఏమైనా మెయిల్స్ అవన్నీ పెడితే మనం టెంప్ మెయిల్ అనే వెబ్సైట్ లో కాస్త కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి అనమాట. అలా ఏమైనా ఇన్ కేసు ఏమైనా వస్తే. కానీ ప్రస్తుతానికి అయితే ఎన్ఐటెన్ లో వెరిఫై చేయడానికి అది ఏం లేదు, డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. అలా మీరు 14 day ఫ్రీ ట్రయల్ అనేది వాడుకోవచ్చు. ఇప్పుడు పార్ట్ 2 అయితే వచ్చేసి అయిపోయింది కదా. దీని తర్వాత మనం ఏ ఏజెంట్స్ అంటే ఏంటి వీటన్నిటి డిఫరెన్స్ ఏంటి ఇది కూడా చూసాం అనమాట. ఆటోమేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆటోమేషన్ అంటే ఈమెయిల్ వస్తే డైరెక్ట్ ఈమెయిల్ వెళ్ళిపోవడం, అంటే ఏ ఈమెయిల్ వచ్చినా అదే ఈమెయిల్ పంపిస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ మనం ప్రీడిఫైన్డ్ గా ఒక ఈమెయిల్ అనేది ఇది ఈమెయిల్ వెళ్ళాలి అని పెట్టుకుంటాం. ఏదైనా ఈమెయిల్ వస్తే ఇంకా అదే ఈమెయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే ఆటోమేషన్ అంటే. ఇప్పుడు దీన్ని ఏ ఆటోమేషన్ అంటే ఏ ఆటోమేషన్ ఎలా పిలవచ్చు, దీన్ని ఏ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అంటే ఆ ఈమెయిల్ కి మధ్యలో ఏ అనేది పెడదాం అనమాట. అంటే ఒక ఎల్ఎల్ఎం అనేది ఇంటిగ్రేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈమెయిల్ వస్తుంది కదా మీకు, ఆ ఈమెయిల్ అనేది ఏఐ నోడ్ అనేది ఇస్తాం. ఈ ఏఐ నోడ్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన ఈమెయిల్ ఏ కేటగిరీ ఏంటి, దానికి రిప్లై ఎలా రాయాలి మొత్తం మనం ప్రాంప్ట్ ఇస్తాం అనమాట ఏఐకి. అంటే ఎల్ఎల్ఎం కి ప్రాంప్ట్ ఇస్తాం, అది మొత్తం ఒక ఈమెయిల్ అనేది రెడీ చేసి దాని తర్వాత ఈమెయిల్ అనేది యాడ్ చేస్తాం కదా, మళ్ళీ ఆ ఈమెయిల్ కి అయితే పంపిస్తేస్తుంది ఈమెయిల్. దాని తర్వాత ఏ ఏజెంట్, దీన్ని ఏ ఏజెంట్ ఎలా చేయొచ్చు, ఒక ఈమెయిల్ వస్తుంది కదా, ఆ ఏ ఏజెంట్ అనేది ఈమెయిల్ క్రియేట్ చేసి ఈమెయిల్ పంపిస్తుంది. కానీ దీనికి తేడా ఏంటంటే ఈ ఏ ఏజెంట్ కి మనం టూల్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. టూల్స్ మెమొరీ ఈ రెండు ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఈ రెండే అనమాట దీనికి డిఫరెన్స్. ఇవి టూల్స్ మెమొరీ ఏం చేస్తాయి, మెమొరీ అంటే మనకి జరిగింది మొత్తం, అంటే ప్రీవియస్ మెయిల్స్ ప్రీవియస్ కన్వర్జేషన్ మొత్తం స్టోర్ చేసింది అనమాట. ఆ స్టోర్ చేసిన మెమొరీ నుంచి అది మొత్తం మళ్ళీ రీక్యాప్ చేసుకోగలదు, అంటే బ్రెయిన్ లాగా ఆల్రెడీ వచ్చిన ఈమెయిల్స్ ని మొత్తాన్ని స్టోర్ చేసుకోగలదు. ఆ స్టోర్ చేసుకున్న దాని ప్రకారం రిప్లైస్ కూడా ఇవ్వగలదు. అలా ఇది ఏ అంటే అది అలా ఏం చేయలేదు అనమాట. దాని తర్వాత టూల్స్ ఏమిటి, మనం డిఫరెంట్ టూల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఏ ఏజెంట్ కి ఏమేమి టూల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ యాడ్ చేసుకోవచ్చు, షీట్స్, క్యాలెండర్, ఇంకా చాలా డిఫరెంట్ టూల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ఐటెన్ లో చాలా టూల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కూడా, ఫ్యూచర్ లో కూడా చాలా టూల్స్ అనేవి వస్తాయి. ఎన్ఐటెన్ వాళ్ళు ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా టూల్ కావాలంటే అక్కడ ఎన్ఐటెన్ లో సెట్ ఉంటుంది కదా, సెట్ చేసిస్తే సరిపోతుంది. అక్కడ ఆ టూల్ కనిపిస్తే ఆ టూల్ వాడుకోవచ్చు. కానీ ఎన్ఐటెన్ లో ఆ టూల్ లేకపోతే ఎలా వాడాలి అంటే HTTP రిక్వెస్ట్ నోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ నోడ్ లో మనం ఏం చేస్తాము అంటే మనం ఏదైతే టూల్ వాడుకోవాలనుకుంటున్నామో, ఏదైతే వెబ్సైట్ కానీ యాప్ కానీ వాడుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి అక్కడ ఏపీఐ రిక్వెస్ట్ ఏపీఐస్ అవన్నీ ఉంటాయి అనమాట. మనం అక్కడికి ఆ టూల్ మనం వాడాలనుకుంటున్న టూల్ లోకి వెళ్తే అక్కడ ఏపీఐస్ అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ తీసి మనం అనలైజ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలని దాని తర్వాత HTTP రిక్వెస్ట్ నోడ్ కి అయితే కనెక్ట్ చేస్తాం. ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది మీకు టెక్నికల్ నాలెడ్జ్ అంత లేకపోతే, కానీ ఏం లేదనమాట, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అది వినండి చాలు. ఓన్లీ వింటే సరిపోదు, కానీ మీరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఇలాంటి కాంప్లెక్స్ పార్ట్స్ అనేవి కాస్త మీకు సింపుల్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ ఎవరికి అర్థం కాదు, కొంచెం మీరు చేస్తుంటే నేను చెప్తుంది మొత్తం వింటుంటే అర్థం అవుతుంది. ఏం కంగారు ఏం పడొద్దు, మొత్తం డీటెయిల్ చెప్తాను. మేము చేసింది విని ఇంప్లిమెంట్ చేయండి చాలు, ఇంకా ఎక్స్ట్రా ఏం వద్దు, అలా చేయండి సరిపోతుంది. ఇది మొత్తం డిస్కస్ చేసామన్నమాట మనం ఫస్ట్ వీడియోలో. ఇక్కడ దాకా అయిపోయింది కదా, ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 అయితే కంప్లీట్ గా అయిపోయింది ఇక్కడ. దాని తర్వాత పార్ట్ 3లో నోట్ టైప్స్ డీటెయిల్ బ్రేక్ డౌన్. ఇదేంటి, ఎన్ఐటెన్ లో ఎలాంటి నోట్స్ ఉన్నాయి, మనకి ఎక్కువ మనం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసేటప్పుడు ఏ నోట్స్ అయితే వాడదాం, మనం ఎలా ఒకదాన్ని ఒకటి కరెంట్ చేయాలి, వర్క్ ఫ్లోస్ ఎలా చేయాలి, వర్క్ ఫ్లో చేసేటప్పుడు నోట్స్ యూజ్ చేస్తాం కదా, ఆ నోట్స్ ఏ నోడ్ ఎలాంటి నోట్స్ ఎలాంటి వాటికి యూజ్ చేయాలి, ఎలాంటి నోట్స్ ఏం పని చేస్తాయి అని మొత్తం నోట్ టైప్స్ అన్ని 7 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ 7 కేటగిరీస్ ఒకసారి చెప్పాను అనమాట. ఒకసారి అది కూడా రీక్యాప్ చేసేద్దాం. ఎన్ఐటెన్ అకౌంట్ లోకి వచ్చేసాం. నేను ఈ రోజే క్రియేట్ చేశాను ఈ అకౌంట్ 14 day ఫ్రీ ట్రయల్. ఎలా క్రియేట్ చేశానంటే ఫస్ట్ వీడియోలో ట్రిక్ చెప్పాను కదా, ఫ్రీగా క్రియేట్ చేసుకుందామని డీటెయిల్ గా అలానే చేశాను అనమాట. ఒక షార్ట్ వీడియో కూడా చేశాను దాని మీద, చూడకపోతే చూడండి. ఇదిగోండి ఇక్కడ టెంప్మెయిల్ అనే వెబ్సైట్ కి వచ్చి ఇక్కడ కాపీ చేసుకుని టెంపరరీ మెయిల్ వెబ్సైట్ NITEN.io అనే వెబ్సైట్ లోకి వెళ్ళి దాంట్లో లాగిన్ అయితే అక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది రైట్ సైడ్ కార్నర్ లో. అది ఓపెన్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేను ఫస్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అన్ని నోట్స్, అదనమాట ఇది. ఒకసారి చూసేద్దాం మొత్తం ఏమని చెప్పానంటే ట్రిగర్ నోట్స్ అంటే ఏంటి, ట్రిగర్ అంటే స్టార్ట్. ట్రిగర్ నోట్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను.
దాని తర్వాత ఒకసారి కొత్త వర్క్ ఫ్లోలో ట్రిగర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మీరు వర్క్ ఫ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ వర్క్ ఫ్లో అని ఉంది కదా, ఇలా క్రియేట్ చేసుకొని దీని తర్వాత ఇలా వస్తుంది కదా మీకు. ఇప్పుడు డిఫరెంట్ ట్రిగర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ప్లస్ సింబల్ నొక్కితే మీకు చాలా ట్రిగర్స్ అనేవి కనిపిస్తాయి. ఇవన్నీ టైప్స్ మనం ఒక వర్క్ ఫ్లో స్టార్ట్ చేసేటప్పుడు వాడతాం అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, మళ్ళీ ఆ వర్క్ ఫ్లోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసేద్దాం. పార్ట్ 1 వీడియోలో అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో చూద్దాం. ట్రిగర్స్ అనేవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రిగర్స్ అనేవి పెట్టినాం, వాటి యూజెస్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత యాక్షన్ నోట్స్, ట్రిగర్స్ తర్వాత యాక్షన్ నోట్స్ అనేవి ఉండి ఆ యాక్షన్ నోట్ ఎలా వర్క్ చేస్తుందని ఒక 6 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. దాని తర్వాత ఇఫ్ నోడ్, స్విచ్ నోడ్, మర్జ్ నోడ్ ఇవన్నీ చెప్పాను అనమాట. ఇవన్నీ ఏంటి, అసలు ఎలా యూస్ అవుతాయి అని చెప్పాను. దాని తర్వాత లూప్ ఓవర్ ఐటమ్స్, అంటే ఒక లూప్ లో వెళ్ళాలంటే డేటా కానీ ఏదైనా, అంటే ఒక లూప్ లో జరుగుతూ ఉండాలంటే సేమ్ టాస్క్, ఇప్పుడు ఇది అనేది యూజ్ చేస్తాం అనమాట. దాని గురించి చెప్పాను. స్ప్లిట్ అగ్రిగేట్, ఈ స్ప్లిట్ అగ్రిగేట్ నోడ్ అండ్ ఈ మర్జ్ నోడ్స్, లూప్ ఓవర్ ఐటమ్స్ ఈ మొత్తం కాస్త ఒక వీడియోలోనే చెప్పడానికి అర్థం కావన్నమాట. దీని మీద మనం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ వస్తుంది, ఇది అర్థం కాలేదు అది ఇది అని ఏం టెన్షన్ పడదు, మొత్తం డీటెయిల్ గా చెప్తాను. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కాదు, వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసేటప్పుడు మొత్తం మీకు అర్థమవుతుంది అనమాట, ఏది ఎలా జరుగుతుంది, ఏది ఎలా చేయాలి అని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అసలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. దీని తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇవన్నీ చూడబోతున్నాం అనమాట. ఏ నోడ్ ఎలా యూస్ అవుతుంది ఏంటి అని, ఏ సిచ్యువేషన్ ఏ నోడ్ యూస్ చేయాలి అది మొత్తం చూసేస్తాం. ఇది మొత్తం ఎల్ఎల్ఎంస్, హ్యూమన్ ఇన్ ద లూప్ నోడ్స్ అండ్ ఏజెంట్స్ ఇవి మొత్తం చూసేద్దాం అనమాట ఈ వీడియోలో. ఇప్పుడు ఈ వీడియోలో ఏం, ఇక్కడ దాకా అయితే క్లారిటీ వచ్చేసింది కదా, ఇక్కడ దాకా అయిపోయింది డీటెయిల్ బ్రేక్, ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏం మిగిలాయి, ఇప్పుడు ఇక్కడ ఒక యాడ్ చేద్దాం. ఏ నోట్స్ అనేవి మిగిలాయి, ఇంకా హ్యూమన్ ఇన్ ద లూప్, హెచ్ఐటిఎల్ అంటే హ్యూమన్ ఇన్ ద లూప్ నోట్స్ అనమాట, అవి మిగిలాయి. ఈ రెండు అయితే మిగిలాయి అనమాట ప్రస్తుతానికి. అక్కడ ప్రీవియస్ వీడియోలో ఈ నోట్ టైప్స్ అనే వాటిలో ఈ రెండు కవర్ చేసేస్తాను ఇప్పుడు. దాని తర్వాత JSON అంటే ఏంటో చూద్దాం, అవి ఎలా యూస్ అవుతుంది, అది ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. సేమ్ XML కూడా అంతే, అది ఎలా యూస్ అవుతుంది, ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. ఎన్నింటికి ఎలా యూస్ అవుతుంది, ఎన్నింటిలో మనం ఎంత వాడాలో అంతవరకే నేర్చుకుందాం, ఎక్స్ట్రా ఏం వద్దు. ఇది మొత్తం కోడింగ్ పార్ట్, కొంచెం సింపుల్ గానే ఉంటుంది, అంతేం కాంప్లెక్స్ కాదు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం చేయొద్దు, వినండి, ఇంప్లిమెంట్ చేయండి చాలు, మీకు మొత్తం అర్థమవుతుంది. దాని తర్వాత ఏజెంట్స్, ఆటోమేషన్స్ ఇవన్నీ బిల్డ్ చేయాలంటే చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నామంటే ఈ వీడియోలో మనం ఒక వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేస్తున్నాం. రెస్టారెంట్ ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఈ సెక్షన్ లో, ఈ ఏజెంట్ సెక్షన్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేయబోతున్నాం. ఏం వర్క్ ఫ్లో, ఒక టెలిగ్రామ్ ఏజెంట్, ఎవరికి, రెస్టారెంట్స్ వాళ్ళ కోసం. ఇదనమాట ఒక బేసిక్ ఐడియా. మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామని ఒకసారి చెప్పేస్తాను. ఇప్పుడు లాస్ట్ వీడియోలో నోట్ టైప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో ఏం మిగిలిపోయినాయి, ఏ నోట్స్ అనేవి మిగిలిపోయినాయి, అంటే డిఫరెంట్ ఏ నోట్స్ అనేవి మిగిలిపోయినాయి, దాన్ని ఒక ఏ నోడ్ ఎక్కడ వాడాలని అది చెప్పేస్తాను. దాని తర్వాత హ్యూమన్ ఇన్ ద లూప్ నోట్స్, అవి ఎక్కడ ఒకసారి ఒక బేసిక్ ఐడియా అయితే ఇచ్చేస్తాను. ఈ నోట్స్ అనేవి మొత్తం ఒక బేసిక్ ఐడియా అయితే తెచ్చుకోండి. ఏ నోడ్ ఏం చేస్తుందని ఒక ఐడియా అయితే తెచ్చుకోండి. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఒకసారి ChatGPTని కానీ క్లౌడ్ని కానీ అడగండి, ఏ నోడ్ ఎలా యూస్ అవుతుంది, దానికి ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇవ్వు, రియల్ లైఫ్ కేసు ఇవ్వని అడగండి. ఏదైనా అర్థం కాకపోతే అది డీటెయిల్ గా ఇస్తుంది అనమాట. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరమే లేదు. మీరు ఇప్పుడు మీ ఫోన్ లోనే చూసుకోవచ్చు. ChatGPTని కానీ క్లౌడ్ని కానీ అడిగితే వేరే వాళ్ళకన్నా చాలా డీటెయిల్ గా ఇస్తుంది అనమాట. ఫస్ట్ అది ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ChatGPTలోకి వెళ్ళి దానికి మంచి ప్రాంప్ట్ ఇచ్చి ఇలా అర్థం కావట్లేదు, నాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయి, రియల్ లైఫ్ కేసెస్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు ఈ ప్రాబ్లం ఉంది ఎలా సాల్వ్ చేయాలి అని ఇవ్వండి, అది డీటెయిల్ గా ఇస్తుంది. ఒకవేళ మీకు ప్రాంప్ట్ ఇవ్వడం రావట్లేదు, ChatGPT చాలా బాగా ఇవ్వట్లేదు, నాకు ఎలా వాడాలో అర్థం కావట్లేదు అంటే మేము సపరేట్ గా ఒక వీడియో చేస్తాము దాని మీద, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ChatGPT ఎలా వాడాలని. ఇంట్రెస్ట్ గా ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం, AI నోట్స్, HTML నోట్స్, దాని తర్వాత XML అనేది నేర్చుకుంటాం. దాని తర్వాత ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్, ఈ రెస్టారెంట్ ఏజెంట్ అనేది నేర్చుకోబోతున్నాం. అంతే, సింపుల్. ఇప్పుడు మొత్తం చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ వర్క్ ఫ్లోలోకి వచ్చేసాం కదా, ఇక్కడికి వచ్చేసాం కదా. ఇది AI నోట్స్ అన్నమాట. ఇది మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ AI నోట్స్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ AI ఉంది కదా, ఇది కొంచెం చూడండి, ఇవి మొత్తం ఉన్నాయి కదా, ఈ మొత్తం యాడ్ చేశాను దీంట్లో. ఈ మొత్తం ఒక కేటగిరీ కిందకి వస్తాయి అనమాట. లాస్ట్ వీడియోలో
మనం ఒక వర్క్ ఫ్లో కూడా బిల్డ్ చేసాము. అది వర్క్ ఫ్లో ఏం చేస్తుంది, ఒక ఈమెయిల్ వస్తే దాన్ని ఏ కేటగిరీ, ఎలాంటి ఈమెయిల్ కేటగిరైజ్ చేసి దాని తర్వాత అది ఏ ఏజెంట్ నోడ్ అనేది ఇచ్చి దాని తర్వాత అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టెక్స్ట్ క్లాసిఫైర్, ఏ ఏజెంట్, ఈ రెండు నోట్స్ అనేవి వాడాం మనం. టెక్స్ట్ క్లాసిఫైర్ అండ్ ఏ ఏజెంట్, ఈ రెండు నోట్స్ అనేవి వాడాం మన వర్క్ ఫ్లోలో ఈ కేటగిరీ నుంచి. ఇవి దాని తర్వాత ఇది మెసేజ్ మోడ్ ఉంది కదా, ఈ 3 నోట్స్ అనేది వాడామన్నమాట మనం ఆ వర్క్ ఫ్లోలో. ఏం చేసామంటే ఒక ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ నోడ్ అనేది వాడాం. ఆ ఈమెయిల్ వచ్చాక ఈ టెక్స్ట్ క్లాసిఫైర్ లోకి వెళ్తుంది. ఇదేం చేస్తుంది, డిఫరెంట్ కేటగిరీస్ లో క్లాసిఫై చేస్తుంది వచ్చిన ఈమెయిల్ ని. అంటే ఈ ఈమెయిల్ అనేది ఎంక్వైరీ రిలేటెడా, ఆర్డర్ రిలేటెడా అని చేసాం దాంట్లో. అలానే మనం డిఫరెంట్ కేటగిరీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ కేటగిరైజ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఒకటేమో ఏ ఏజెంట్ నోట్కి ఇస్తుంది, ఒకటేమో మెసేజ్ మోడల్ నోట్కి ఇస్తుంది. రెండు ఏజెంట్ అయినా పెట్టుకోవచ్చు, రెండు ఇదైనా పెట్టుకోవచ్చు. నేను మీకు మొత్తం నోట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని ఒకసారి ఏజెంట్, ఒకసారి మెసేజ్ మోడల్ నోట్ పెట్టాను. దాని తర్వాత ఏం చేస్తాం, ఈ ఏజెంట్ నోట్ అనేది అవుట్పుట్ పార్సన్ అనేది యాడ్ చేస్తాం. దాని తర్వాత ఈమెయిల్ అనేది రిప్లై లా ఇచ్చేసాం. కావాలంటే ఒక సెట్ ఫీల్డ్స్, ఒక కోడ్ నోడ్ అవన్నీ వాడాము. దీనికోసం అయితే కోడ్ నోడ్ వాడాము అనమాట. ఎందుకు వాడాము ఏంటి అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఫస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూసేయండి ఫస్ట్ వీడియో. ఇలానే మనం ఏం చేద్దామంటే కొంచెం కాన్సెప్ట్ చెప్తాను, ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేద్దాం. కాన్సెప్ట్ చెప్తాను, వర్క్ ఫ్లో బిల్డ్ చేద్దాం. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్ కి క్లారిటీ వస్తుంది. ఓన్లీ కాన్సెప్ట్ చెప్తే మీకు అర్థం కాదు. వర్క్ ఫ్లోస్ చేయాలి మెయిన్. మనం రెండు గోల్ ఏంటి, వర్క్ ఫ్లోస్ మొత్తం ఎలా చేయాలి, దేన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి మొత్తం నేర్చుకోవడం. అందుకు ఏం చేద్దామంటే కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చెప్పాక ఆ కాన్సెప్ట్ మీరు ఒకసారి మళ్ళీ చూడండి. చూస్తున్నప్పుడే ఇంప్లిమెంట్ చేసేయండి. ఒక పెన్ను, పేపరు, ఒక ల్యాప్టాప్, ఫోన్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. వీడియో చూసే ముందు అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని వీడియో స్టార్ట్ చేయండి. మొత్తం నేను ఏం చెప్తాను, నేను చెప్పినట్టు మొత్తం ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత వీడియో చూసినప్పుడే కాదు, వీడియో చూసిన తర్వాత, వీడియో చూసినప్పుడైతే నేను చెప్తుంటాను, మీరు చేస్తుంటారు సరిపోతుంది. కానీ అలా కాదు, 1 డే తర్వాత అలా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయండి. ఒకసారి మళ్ళీ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటి అని. నా వీడియో చూస్తూ పక్కన చేస్తుంటే అసలు ఏం రాదు, కాపీ పేస్ట్ చేసినట్టు వస్తుంది. అంటే మీకేం అర్థం కాదు. నేను చెప్తున్నాను, మీరు చేస్తున్నారు, దాంట్లో ఏం ఉండదు. ఒకసారి మొత్తం చూసి ఎలా చేసి మొత్తం గుర్తుపెట్టుకొని దాని తర్వాత ఒక ఐడియా అనేది తీసుకొని దాని తర్వాత ఇంప్లిమెంట్ అయితే చేయండి మీ ల్యాప్టాప్ లో. ఇలా చేసి ఎలా చేయాలి ఏంటి అని. ఏమైనా డౌట్స్ ఉంటే ChatGPT ఉంది, మాకన్నా ChatGPT ఇంకా చాలా బాగా చెప్తుంది. ఒకసారి ChatGPT మొత్తం ఇలా వర్క్ ఫ్లో ఫోటో కానీ మామూలుగా ఇలా అయితే ఎలా చేయాలని మొత్తం అడగండి, డీటెయిల్ గా చెప్పేస్తుంది. 3 నోట్స్ గురించి చెప్పాను. ఒకసారి ఆ ఫస్ట్ వీడియో అయితే చూసేది మీకు క్లారిటీ వస్తుంది. ఆ వర్క్ ఫ్లో బిల్డ్ చేస్తాం కదా, దాంట్లో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండాలి. టెక్స్ట్ నేను మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ అయితే క్లాసిఫై చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ పెడదాం. దాని తర్వాత ఎన్ని కేటగిరీస్ డివైడ్ చేయాలనుకున్నామో అన్ని కేటగిరీస్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తాం. ఒకవేళ నాకు ఒక సమ్మరీ అనేది, ఒక ఈమెయిల్ అనేది వచ్చింది, ఆ ఈమెయిల్ ఎలా కేటగిరైజ్ చేయాలంటే ఎంక్వైరీ దాంట్లో ఎంక్వైరీ వెళ్ళాలి, ఆర్డర్ రిలేటెడ్ ఏమన్నా వస్తే క్వశ్చన్స్ అవన్నీ దాంట్లోకి రావాలి. వేరేదంటే వేరే దాంట్లోకి వెళ్ళాలి. కేటగిరీస్ డివైడ్ చేసాం అనుకోండి, ఎన్ని కేటగిరీస్ డివైడ్ చేస్తే అన్ని నోట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి 3 పెట్టాను, 3 డిస్ప్లే అయ్యాయి. అలానే మనం ఎన్ని క్లాసిఫై చేసుకుంటే అన్ని పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏ ఏజెంట్ నోడ్ అంటే ఇది చాలా డిస్కస్ చేసాం కదా దీని మీద. ఇదైతే ఒక క్లారిటీ వచ్చేసింది మీకు. ఇక్కడ టూల్స్ లో తర్వాత ఇక్కడ అవుట్పుట్ పార్సల్ అయితే పెట్టేసాం. అవుట్పుట్ పార్సల్ పెడితే అవుట్పుట్ పార్సల్ వస్తుంది కదా. లాస్ట్ దాంట్లో ఇదైతే పెట్టేసాం కదా, ఇదనమాట దీని గురించి అవుట్పుట్ పార్సల్ ఇవి ఎలా వచ్చేయాలని ఆ వీడియోలో చెప్పేసాను కదా. దాని మీద మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది. నేను అంత డీప్ గా చెప్పలేదు. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ప్రీవియస్ వీడియోలో చూసేయండి. దాని తర్వాత మెసేజ్ మోడల్ నోడ్లో ఎలా యూజ్ చేస్తాం, ప్రాంప్ట్ ఎలా ఇస్తాం, ఎక్కడ ఏ ప్రాంప్ట్ ఇస్తాం అనేది కూడా డిస్కస్ చేసాం కదా. ఈ 3 అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 3 అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ LLM చైన్. ఈ బేసిక్ LLM చైన్ ఏ ఏజెంట్ నోడ్ ఉంది కదా, దానికి రీప్లేస్మెంట్ లో వాడదాం అనమాట. మనం దేనికి ఒక కాంప్లెక్స్ థింగ్ అలాంటివి ఏమన్నా టూల్స్, మెమరీ అన్ని వాడాలంటే మనం ఏ ఏజెంట్ నోడ్ వాడతాం. కానీ ఈ బేసిక్ LLM చైన్ అనేది ఎప్పుడు వాడదాం అంటే కొన్ని మనకి టూల్స్, మెమరీ అవసరం ఉండదు కదా కొన్ని వాటికి. అలాంటి వాటికి మనం మెసేజ్ LLM చైన్ అనేది వాడతాం అనమాట. బేసిక్ LLM చైన్ అంటే ఒక బేసిక్ LLM అవుట్పుట్ రావడానికి, ఒక బ్యాచ్ ప్రాసెసింగ్ చేయడానికి, అలా మొత్తానికి మనం బేసిక్ LLM అయితే వాడదాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ వ్యూలో చార్ట్ ట్రిగర్ రెండు ఉంటాయి. చార్ట్ ట్రిగర్ అంటే మనం ఎన్ఎటెన్లో వర్క్ టెస్ట్ చేసేటప్పుడు చార్ట్ ట్రిగర్ అయితే వాడతాం కదా. ఆ ట్రిగర్ పెట్టినప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేయాలి, ఆ సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ చార్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట.
ఇప్పుడు మనం డిఫైన్ బిలో చేస్తే మనం ఏదైనా వర్క్ ఫ్లో యాడ్ చేయడానికి డిఫరెంట్ ట్రిగర్స్ యాడ్ చేయడానికి ఇలా ఉంటుంది. దీనికి కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట, ఏజెంట్ నోడ్ లాగా మనం స్పెసిఫిక్ అవుట్పుట్ పార్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫాల్ బ్యాక్ మోడల్ అంటే ఏంటంటే ఇది ఆన్ చేసామనుకోండి మనకి ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫాల్ బ్యాక్ మోడల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫాల్ బ్యాక్ మోడల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ మోడల్ వాడతాం కదా, ఇక్కడ సపోజ్ మీరు ఓపెన్ అయ్యే మోడల్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇది సెలెక్ట్ చేశారు, వీటిలో మీ క్రెడిట్స్ అనేవి అయిపోయి అప్పుడు ఏం చేస్తుంది, వర్క్ అనేది ఆగిపోతుంది కదా. అలా ఆగిపోకుండా ఉండడానికి మనం బ్యాకప్ గా వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, అంటే గూగుల్ జెమిని కానీ ఏమన్నా దానికి ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకుంటే అది ఆగిపోయినా మన వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఈ మోడల్ వాడుకొని. అలా ఇదైతే చూసేసాం. ఇక్కడ ప్రాంప్ట్ యూజర్ మెసేజ్ అంటే యూజర్ ఇచ్చే మెసేజ్, అంటే మనకి ఇన్పుట్ వచ్చే మెసేజ్ ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట, అది ఇచ్చేస్తాం ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా చాట్ మెసేజెస్ అని, ఇక్కడ 3 డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి యాడ్ ప్రాంప్ట్ అని కొట్టాను కదా, 3 డిఫరెంట్ అయితే ఉంటాయి. ఏఐ ప్రాంప్ట్, సిస్టమ్, యూజర్ ప్రాంప్ట్. ఇక్కడ ఉంది కదా ఏఐ ప్రాంప్ట్, సిస్టమ్ ప్రాంప్ట్. ఇది ఒకసారి సిస్టమ్ ప్రాంప్ట్ చూసాం అనుకోండి, ఇక్కడ మెసేజ్ పెడతాం, ఏమని పెడతాం, అని ఇలా ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఒక పెద్ద ప్రాంప్ట్ అయితే ఇస్తాం అనమాట. ఆ ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలి అది మొత్తం ఫస్ట్ వీడియోలో చూసాం కదా, అలానే సేమ్ ఇంకా సిస్టమ్ ప్రాంప్ట్ అనేది ఇలా పెట్టేయాలి. చాలా చిన్నగా ఉంది కదా, పెద్దగా కావాలంటే ఇక్కడ ఉంది కదా, ఇది నొక్కేస్తే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇలా వరకు అవుతుంది. దాని తర్వాత యాడ్ ప్రాంప్ట్ మళ్ళీ నొక్కితే ఇక్కడ ఏఐ యూజర్ ఇంకా 2 ఉన్నాయి కదా. సిస్టమ్ ప్రాంప్ట్ అయితే అర్థమైంది కదా, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. మనం వాడింది మొత్తం సిస్టమ్ ప్రాంప్ట్ అంటే బేసిక్ గా ఏం లేదు, యువర్ ఏజెంట్ ఫర్ క్లినిక్స్ అలా మొత్తం ఏం చేయాలో దాని ఆ సిస్టమ్ అనేది ఏం చేయాలో మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు యూజర్ మెసేజ్ అంటే ఏం చేస్తాం, ఇప్పుడు యూజర్ మెసేజ్ అంటే ఏముంటుంది, యూజర్ ఇచ్చే ఇన్పుట్ మనకి ఇదన్నమాట యూజర్ మెసేజ్ అంటే యూజర్ ఏమేమి అడుగుతాడు, ఒకవేళ కస్టమర్ సపోర్ట్ కదా, మీ రెస్టారెంట్ టైమింగ్స్ ఎప్పుడు, మీ క్లినిక్ టైమింగ్స్ ఎప్పుడు, నాకు అపాయింట్మెంట్ చేస్తారన్న, నాకు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో, ఏదైతే ఏజెంట్కి ఇస్తాడో ఆ ఇన్పుట్ మొత్తం మనం ఇక్కడ పెట్టేస్తాం అనమాట. అదే యూజర్ మెసేజ్, అదే యూజర్ ప్రాంప్ట్. సేమ్ ఇదే ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టేసి సరిపోతుంది, ఇది వాడే అవసరం లేదు, ఇది చాలా రేర్ కేసెస్ లో వాడదాం. దాని తర్వాత ఏఐ అంటే ఇది ఏఐ ఏం చేస్తుందంటే రెస్పాన్స్, అంటే ఇది ఏం చేస్తుంది, ఇది మొత్తం సిస్టమ్ ప్రాంప్ట్ డిఫైన్ చేస్తుంది. అంటే నువ్వు ఏం చేయాలి అంటే ఈ ఏఐకి చెప్తాం అనమాట, నువ్వేం చేయాలి, నువ్వేంటి, నువ్వు అసలు ఏం చేయాలి, నీ వర్క్ ఏంటి, అది మొత్తం ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఈ నోడ్ అనేది ఎలా అవుట్పుట్ ఇవ్వాలి, దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇక్కడ డిఫైన్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, సపోజ్ వాళ్ళు క్లినిక్ టైమింగ్స్ గురించి అడిగారు అనుకోండి, ఇలా క్లినిక్ టైమింగ్స్ సార్ అని ఇలా అవుట్పుట్ ఇచ్చేయని అలా చేస్తాం. అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తాం అనమాట. ఇక్కడ నువ్వు ఇలా అడిగితే ఇలా క్వశ్చన్ వస్తే నీకు ఇలా అవుట్పుట్ ఇచ్చేయి, ఇలా క్వశ్చన్ వస్తే ఇలా అవుట్పుట్ ఇచ్చేయి, వీటి గురించి అంటే వీటి గురించి చెప్పేయి అని ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. ఇది సేమ్ మనం ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వచ్చు. మనం లాస్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఒకే ప్రాంప్ట్ రెడీ చేసి దాంట్లో ఎగ్జాంపుల్స్ అవి ఇవి మొత్తం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. అలా ఇంక్లూడ్ చేయకుండా సేమ్ అలానే ఒక అవుట్పుట్ మంచిగా రావాలి, ఒక అవుట్పుట్ మొత్తం మనం కంట్రోల్ చేయాలి, ఏజెంట్ ఎలా అవుట్పుట్ ఇవ్వాలి మొత్తం మనం రెడీ చేసి దీనికి ఇస్తాం అనమాట. ఇక్కడ ఇవ్వకుండా డైరెక్ట్ ఒక సెక్షన్స్ లాగా, ఇక్కడేమో సిస్టమ్ మెసేజ్, ఇక్కడేమో యూసర్ మెసేజ్, ఇక్కడేమో ఏఐ మెసేజ్ ఎలా అవుట్పుట్ ఇవ్వాలి అని ఇలా మొత్తం స్ట్రక్చర్డ్ వేలో దేనికి అది ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట ఈ నోడ్ అనేది. ఎవరి టాస్క్ వాళ్ళు డిఫైన్ చేసుకొని కరెక్ట్ వాళ్ళ టాస్క్ వాళ్ళు ఆ పార్ట్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ చూసేద్దాం. సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఈ సిస్టమ్ ఏం చేయాలి ఏంటి అని మొత్తం మనం చెప్తాం అనమాట దీనికి. దాని తర్వాత యూజర్ మెసేజ్ అంటే యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాడో అది యూజర్ మెసేజ్. దాని తర్వాత ఏఐ అంటే ఏఐ ఇది అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, స్ట్రక్చర్డ్ అవుట్పుట్ రావడానికి మనం ఇది వాడతాం. ఈ 3 అనమాట మెయిన్ గా. దాని తర్వాత బ్యాచ్ ప్రాసెసింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో కాన్సెప్ట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏ నోట్స్ ఏ టూల్స్ అనేవి వాడుతున్నాం కదా, అంటే ఇక్కడ చాట్ మోడల్స్ ఇవన్నీ వాడుతున్నాం కదా, ఓపెన్ ఏఐ అని మనం ఇది వాడుతున్నాం, ఓపెన్ ఏఐ అని గూగుల్ అని ఇవి మొత్తం వాడుతున్నాం కదా. ఇవన్నిటికి రేట్ లిమిట్స్ అని కొన్ని ఉండే అనమాట. ఈ రేట్ లిమిట్స్ అంటే ఏంటి, 1 నిమిషంలో మనం ఇంతే వాడగలం అని, అంటే 1 నిమిషంలో మనం ఇన్ని రిక్వెస్ట్స్ పంపించగలం. 1 నిమిషం అని కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
1 minute కి ఒక కంపెనీకి మనం ఎన్ని రిక్వెస్ట్ 1 minute కి మనం ఎన్ని రిక్వెస్ట్ పంపించగలం, 1 minute కి మనం ఎన్ని చేయగలం అని ఉంటుంది అనమాట. అంటే వాళ్ళే ఎవరు ఓపెన్ అయ్యే వాళ్ళు, గూగుల్ వాళ్ళు వీళ్ళే డిఫైన్ చేస్తారనమాట. వాళ్ళు మనకి పర్చేస్ చేసిన ఏపీఐ కొంటాం కదా వాళ్ళ దగ్గర నుంచి, ఆ ప్రతి ఏపీఐకి ఒక రేట్ లిమిట్ అయితే ఉంటుంది. 1 minute లో పర్టికులర్ రిక్వెస్ట్ అనేవి మనం సెండ్ చేయగలం అనమాట. అది ఎక్కువైతే ఏజెంట్ అనేది ఆగిపోతుంది. ఇలాంటి కేసులో కూడా మనం ఫాల్ బ్యాక్ మోడల్ వాడుకోవచ్చు. అంటే మనకి ఇన్ కేస్ ఎక్కువ రావనుకోండి, ఎప్పుడు రేర్గా ఒకేసారి చాలా మంది వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ ఫాల్ బ్యాక్ మోడల్ వాడితే అది అక్కడ రేట్ లిమిట్ అయిపోతే ఇక్కడ ఫాల్ బ్యాక్ మోడల్ లో అయితే వస్తుంది అనమాట. అలా ఇప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, బ్యాచ్ గా డివైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 members లిస్ట్ ఉంది, కదా, ఆ 10 members ని ఒకేసారి పంపించామనుకోండి ఏం కాదు. దాని తర్వాత ఒక 50 members ఉన్నారు, ఒక 100 members ఉన్నారు, 200, 300 అలా చాలా ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, బ్యాచెస్ గా డివైడ్ చేసి ఈ వర్క్ అయితే రన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే, ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. బ్యాచ్ సైజ్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. బ్యాచ్ సైజ్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 ఉన్నారు అనుకోండి, 10 పెడుతున్నాను అంటే ఒకసారికి 100 ఉన్నారు కదా, 10 ఓన్లీ 100 లో 10 మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి దీంట్లో అని పెట్టేసాం అనుకోండి, ఇలా వస్తుంది. దీని తర్వాత ఆ 10 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో 10, ఆ 10 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో 10 అలా వస్తూనే ఉంది. కానీ దాంట్లో మనం ఒక బ్యాచ్ అయిపోయాక, అంటే ఒక 10 members అయిపోయాక ఒక కాసేపు ఆగి దాని తర్వాత 10 members, కాసేపు ఆగి దాని తర్వాత 10 members అంటే ఇక్కడ డిలే బిట్వీన్ బ్యాచెస్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు, ఎంత డిలే ఉండాలి అని ఇక్కడైతే యాడ్ చేస్తాం అలా. ఇప్పుడు దీనివల్ల యూస్ ఏంటి అంటే, మనం ఒక ప్రాసెస్ ని ఒక పర్టికులర్ టైంలో అయిపోకూడదంటే కరెక్ట్ స్ట్రక్చర్ వేరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా అవుతుంది, దాని తర్వాత వేరే వర్క్ లో ఇలా ఈ 10 minutes గ్యాప్ ఇద్దాం, ఈ గ్యాప్ లో వేరే వర్క్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం, అప్పుడు ఈ 10 members కంప్లీట్ అయిపోతారు. దాని తర్వాత సెకండ్ బ్యాచ్ అనేది 10 minutes తర్వాత స్టార్ట్ చేద్దాం, అప్పుడు వాళ్ళు ఎంట్రీ అవుతారు, 10 minutes తర్వాత వేరే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, అలా కంటిన్యూ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఇంకోటి ఏంటి బెనిఫిట్, ఇందాక చెప్పాను కదా రేట్ లిమిట్స్ అని, అది కూడా చాలా బెనిఫిట్ అనమాట. ఇప్పుడు 100 మందిని ఒకేసారి చేసాం అనుకోండి, రేట్ లిమిట్స్ సరిపోవు, అప్పుడు వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు ఇలా చేయొచ్చు, బ్యాచెస్ గా డివైడ్ చేసి పర్ మినిట్ ఇంతే ఉండాలి, పర్ మినిట్ లో ఎన్ని రిక్వెస్ట్ రావాలి, పర్ మినిట్ లో ఇంత ఎగ్జిక్యూట్ కావాలంటే ఇంత ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు రేట్ లిమిట్ కూడా ఎక్సెస్ అవ్వదు కదా, అలా యూజ్ చేస్తాం అనమాట దీనికి. ఇది మొత్తం బేసిక్ గా. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏజెంట్ నోడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది క్లారిటీ వచ్చింది కదా. ఏజెంట్ నోడ్ అనేది కొంచెం మెమొరీ టూల్స్ ఇంకా డిఫరెంట్ టూల్స్ వాడడానికి అది యూజ్ చేస్తాం. ఇది బేసిక్ అవుట్పుట్ ఫార్మాట్, బేసిక్ అవుట్పుట్స్ రావడానికి అయితే ఇది వాడదాం అనమాట. క్లారిటీ వచ్చేసింది కదా. తర్వాత నెక్స్ట్ నోడ్కి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయను, దీంట్లో కూడా సేమ్ చార్ట్ ట్రిగ్గర్, డిఫైన్ బిలో 2 ఉంటాయి కదా. చార్ట్ ట్రిగ్గర్ అంటే మనం ఎన్నెంట్లో చార్ట్ ట్రిగ్గర్ వాడితే ఇది వాడదాం, ఇప్పుడు ఏం డిఫైన్ బిలో వాడుతున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ యూసర్ మెసేజ్ సేమ్ ప్రతి చోట వస్తుంది. ఒకసారి కాన్సెప్ట్ క్లియర్ అయితే మీకు సరిపోతుంది. అందుకే ప్రతిదీ డీటెయిల్ గా వినండి. అర్థం కాకపోతే 2-3 సార్లు వీడియో మళ్ళీ బ్యాక్ వెళ్ళి వినండి. ప్రాంప్ట్ యూసర్ మెసేజ్ అంటే ఏం చెప్పాను, యూజర్ ఇచ్చే మెసేజ్ ఇక్కడ పెట్టేస్తాం కదా, అది పెట్టేస్తాం అక్కడ. దాని తర్వాత యాడ్ ఆప్షన్స్, ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఇక్కడ పెట్టాను కదా, అది ఉండదు, ఇచ్చేసింది. ఇక్కడ ఏం పెడతాం, సిస్టమ్ ప్రాంప్ట్ అంటే అన్ని నాకు చెప్పినాయి. ఒకసారి మీరు క్లారిటీ వచ్చింది, ఒక బేసిక్ ఐడియా వచ్చింది, ఇంకా మీరే చేసేయగలరు. ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తాం, కంటెక్స్ట్ యువర్ అసిస్టెంట్ ఇది మొత్తం ఉంది కదా. ఇది మొత్తం ఎలా జనరేట్ చేస్తాం అంటే, ఇది కూడా చాట్ జీపీటీ యూజ్ చేసి జనరేట్ చేస్తాం. ఫస్ట్ వీడియో చెప్పాను కదా సేమ్ ఎలా జనరేట్ చేయాలో అలానే అనమాట. ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తాం, ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది. దాని తర్వాత బ్యాచ్ ప్రాసెసింగ్ సేమ్ ఇప్పుడు చెప్పింది. ఇది కూడా బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఇందాక చెప్పినట్టే సేమ్ ఇది కూడా అంతే అనమాట. బ్యాచ్ సైజ్ అంటే మీ దగ్గర 100 మంది ఉన్నారనుకోండి, 100 members లిస్ట్, దాన్ని బ్యాచెస్ గా డివైడ్ చేసి వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒక 10 members బ్యాచ్, 10 members బ్యాచ్ అలా. ఈ బ్యాచెస్ లో మళ్ళీ గ్యాప్ కావాలంటే కొంచెం వేరే వర్క్ ఫ్లోస్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఒక బ్యాచ్ కి వేరే బ్యాచ్ కి మధ్యలో అంటే డిలే బిట్వీన్ బ్యాచెస్ ఉంది కదా, అది యూజ్ చేసేస్తాం, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే రిట్రీవర్ అని ఉంటుంది అనమాట. అసలు రిట్రీవర్ అంటే ఏంటంటే రిట్రీవర్ పేరులోనే అర్థమవుతుంది, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. రిట్రీవ్ చేస్తుంది డేటాని. ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తుంది, మనం ఇక్కడ వెక్టార్ స్టోర్, ఇక్కడ 4 డిఫరెన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రిట్రీవర్ అంటే ఏం చేస్తుందంటే డేటాని రిట్రీవ్ చేస్తుంది. ఎక్కడ నుంచి, మన నాలెడ్జ్ బేస్ నుంచి. అంటే వెక్టార్ స్టోర్స్ లో వీటిలో అండ్ మన డేటా అనేది పెట్టేస్తాం మనం, చంక్స్ గా అవుతుంది కదా. ఆ చంక్స్ గా డివైడ్ అయిన డేటాని ఇది మొత్తం రిట్రీవ్ చేసి అంటే మొత్తం అనలైజ్ చేసి మనకి మన క్వశ్చన్ ప్రకారం, యూజర్ మెసేజ్ ప్రకారం ఇది అవుట్పుట్ అయితే ఇచ్చేసింది. మొత్తం చంక్స్ మొత్తం అనలైజ్ చేసి
పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే డిస్ప్లే చేసిస్తుంది అనమాట. అలా వర్క్ అవుతుంది ఇది. మీకు వెక్టర్ స్టోర్ టూల్ ఇది ఫైన్ కోన్స్ బబెస్ ఇవన్నీ ఏవి తెలియకపోతే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం ర్యాగ్ ఏజెంట్ అని, బిల్డ్ యువర్ ఫస్ట్ ర్యాగ్ ఏజెంట్ అని మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దాంట్లో క్లియర్ గా చెప్పాం, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకసారి వెళ్ళి చూసేయండి. దాని తర్వాత ఇప్పుడైతే బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెక్టర్ స్టోర్ టూల్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్రీవర్స్ ఉన్నాయి. ఇక్కడ కంటెక్స్చువల్ అండ్ మల్టీ క్యూరీ ఉంది కదా, ఇది మొత్తం డైరెక్ట్ కాదనమాట. ఇవి యాడ్ చేస్తే మళ్ళీ ఈ రెండింటిలో ఏదో ఒకటి యాడ్ చేయాలి వాటికి. ఈ రెండు యాడ్ చేస్తే డైరెక్ట్ అనమాట. ఓన్లీ ఇదొకటి ఇవే యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు యాడ్ చేసాం అనుకోండి కంటెక్స్చువల్, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రిట్రీవర్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. ఇది కానీ అలా యాడ్ చేస్తూ ఉంటాం. ఇదైతే ఇక్కడ ఇంకా అయిపోయింది. ఇది యాడ్ చేస్తే ఇక్కడ వర్క్ అనేది ఆగిపోయింది. ఇక్కడ వెక్టర్ స్టోర్ అంటే ఏంటి, ఇక్కడ వెక్టర్ స్టోర్ లో మనం ఎక్కడైతే మన నాలెడ్జ్ బేస్ అవి మొత్తం అప్లోడ్ చేసామో, ఏ వెక్టర్ స్టోర్ లో అయితే అప్లోడ్ చేసామో అవి మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మనం వీటన్నిటిలో మన డేటా అనేది ఉంచుకొని ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ గా మనం సూపర్ బేస్ పైన కొన్ని కదా, ఈ రెండు వాడతాం మనం ఎక్కువ. ఇది కూడా వాడుకోవచ్చు, పోస్ట్ గ్రేస్ మంగళ ఇవి కూడా వాడుకోవచ్చు. మేము ఆ వీడియోలో పైన కొన్తో ఎలా చేయాలనేది చూసాం. పైన కొన్లోకి వెళ్ళి పైన కొన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి అక్కడ మనం అన్ని అప్లోడ్ చేసిస్తే డేటాని ఇప్పుడు ఇది ఇలా రిట్రీవ్ చేసుకొని అలా మనకి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటి గురించి ఇంకా వీడియోస్ వస్తాయి, కంగారేం పడద్దు. బేసిక్ గా ఇది ఎలా వర్క్ ఉందంటే, రిట్రీవర్ యూజర్ అనేది క్వశ్చన్ పంపిస్తాడు. అంటే యూజర్ క్వశ్చన్ కానీ ఏదైనా యూజర్ ఇన్పుట్ అనేది ఇస్తాడు. ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తాం. దాని తర్వాత ఏమవుతుంది, దాని ప్రకారం ఇది రిట్రీవ్ చేసుకుంది. అంటే సేమ్ నాలెడ్జ్ బేస్ లాగే ఇది దేని నుంచి రిట్రీవ్ చేస్తుంది. ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి కదా, పైన కోన్ సూపర్ బేస్ అవన్నిట్లో మన డేటా అనేది నాలెడ్జ్ బేస్ అనేది పెట్టేస్తాం. ఈ నాలెడ్జ్ బేస్ మొత్తం నుంచి ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మన చంక్స్ గా ఉంటుంది అనమాట డేటా. ఆ చంక్స్ నుంచి మన పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చేస్తుంది. అలా వర్క్ అవుతుంది. ఇదేం టెన్షన్ పడద్దు, డీటెయిల్ గా చెప్తాను. మీకు వర్క్ ఫ్లో చేసేటప్పుడు అర్థం అవుతుంది. మీకు ర్యాక్ గురించి అది మొత్తం తెలుసుకోవాలి ఇది రావాలంటే, అందుకు మా వీడియో ఉంది కదా చూసేయండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్టర్, ఈ నోడ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మోడల్ ఒకటే ఉంది. అది ఒకటి మైండ్ లో పెట్టుకొని చెప్తాను దాని గురించి. ఇక్కడ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్టర్, దీని పేరులోనే ఉంది చూడండి. ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్టర్ అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక స్ట్రక్చర్డ్ వేలో అయితే మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇంతే దీని గురించి. ఇప్పుడు వీటిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం చూసేద్దాం. టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ లో ఏం పెడదాం అంటే మనం యూజర్ మెసేజ్, అంటే యూజర్ ఇక్కడ మెసేజ్ ఇస్తారు కదా, అంటే మనకి యూజర్ మెసేజ్ కానీ ఏదైనా మనకి టెక్స్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చిన టెక్స్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక టెక్స్ట్ ఒక పారా ఉంది అనుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి ఒక పారాలో, ఆ పారా అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పారా వస్తుంది కదా, ఏదో ఒక సోర్స్ నుంచి పారాగ్రాఫ్ కానీ టెక్స్ట్ వస్తుంది అనుకోండి, అదైతే మనం ఇక్కడ ఇన్పుట్ లాగా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఈ మొత్తం ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం చెప్తాను ఇప్పుడు. ఈ మొత్తం యూజ్ చేసి అవుట్పుట్ ఇలా రావాలి అని అయితే డిఫైన్ చేస్తాం. ఏమేమి పారామీటర్స్ కావాలి ఏంటి అని మొత్తం డిఫైన్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది మొత్తం సేమ్ మనం ఇచ్చిన విధంగా ఒక మంచి అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఓన్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన మనం ఏం డిఫైన్ చేసామో అది మొత్తం డిఫైన్ చేస్తే అది మొత్తం మంచి అవుట్పుట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రమ్ అట్రిబ్యూట్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అట్రిబ్యూట్ అంటే మనం అట్రిబ్యూట్స్ అయితే డిఫైన్ చేస్తాం అనమాట. ఇక్కడ అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అట్రిబ్యూట్ ఉంది కదా, ఇక్కడ మనం డైరెక్ట్ గా చేసేయచ్చు. మనకి ఏం కావాలి, పేరాలో వాళ్ళ నేమ్ ఈమెయిల్ అన్ని ఉన్నాయి అనుకోండి, నేమ్ పెట్టేస్తాం. టైప్స్ కూడా ఉన్నాయి, 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఈ 4 డిఫరెంట్ టైప్స్ లో ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చేసేస్తాం. డిస్క్రిప్షన్ అంటే ఈ ఏ నోట్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఆ పారాగ్రాఫ్ మొత్తంలో నేమ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వెతకాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని. దాని తర్వాత ఇంకో అట్రిబ్యూట్, అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎలాంటిది, ఇది మనం ఎలా చేసాం, లాస్ట్ టైం మనం ఎలా చేసాం, సెట్ ఫీల్డ్స్ నోడ్ వాడి చేసాం. ఇది ఒక్కటే కాదు, మనం డిఫరెంట్ వేస్ లో కూడా చేయొచ్చు. సెట్ ఫీల్డ్ నోట్స్ అని ఒక నోడ్ ఉంటుంది, అది వాడి కూడా చేయొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా, దాని నుంచి మనం కావాల్సినవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అలా ఇది ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజెంట్ నోడ్ వాడకుండా డైరెక్ట్ ఇది వాడుకోవచ్చు అనమాట. ఏ ఏజెంట్ నోడ్ వాడితే మనం ఏం చేసాం, ఫస్ట్ వీడియోలో చేసిన గుర్తుంటే మనం సేమ్ ఇలాంటి వాటికి ఏ ఏజెంట్ నోడ్ యూజ్ చేసి దానికి స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పాస్టర్ అయితే యాడ్ చేసాం. అదేం చేస్తుంది, దాంట్లో మనం డిఫైన్ చేసాం, ఏమేమి కావాలి, ఎన్ని విధాలుగా డివైడ్ చేయాలి, వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో డిఫైన్ చేసి మొత్తం చేసాం అనమాట. ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం పెట్టినాము, ఇక్కడ అవుట్పుట్ పాస్టర్ అయితే సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ అవుట్పుట్ పాస్టర్ అయితే వచ్చేసింది.
దీని తర్వాత ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ చేసాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. నాకు ఎలాంటి ఉందిగా మీకు డేటా వస్తుంది కదా ఏజెంట్, ఆ ఏజెంట్ నోడ్ లో అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అని ఇక్కడ డిఫైన్ చేస్తాం JSON లో. నాకు స్టేట్స్ కావాలి, సిటీస్ కావాలి అని ఇలా ఇచ్చామనుకోండి, స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సల్ లో ఇది అవుట్పుట్ అయితే ఏ ఏజెంట్ నుంచి అవుట్పుట్ ఎలా వస్తుందంటే స్టేట్స్ సపరేట్ గా వస్తుంది, సిటీస్ సపరేట్ గా వస్తుంది. అంటే మొత్తం మనం అవుట్పుట్ ఎలా రావాలని డిఫైన్ చేస్తాం. ఇది సింపుల్ గా అయిపోయింది. కానీ నార్మల్ గా అయితే ఇక్కడ మనం ఎలా ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం అది ఇది మొత్తం బాగా చేయాలంటే ఇక్కడ మంచి JSON ఉండాలి. ప్రతిదీ మనం కేర్ఫుల్ గా చూసుకోవాలన్నమాట. అందుకు దానికి బదులుగా మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్టర్ ఇవన్నీ వాడామనుకోండి, ఇన్ఫర్మేషన్ ఇది పెట్టేస్తాం. దాని తర్వాత మనం యాట్రిబ్యూట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం, స్ట్రింగ్ టైప్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. JSON ఫార్మాట్ లో కాకుండా మామూలుగా మనం JSON లో చేసుకోవాలనుకున్నా JSON లో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ కావాలి, ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయి, లేకపోతే వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే దాంట్లోకి అది ఎస్సాను అని పెట్టు. ఎస్సాను అని పెట్టమంటే మనం బులియన్ చెప్తాము, లేకపోతే నార్మల్ నేమ్ అయితే మనం స్ట్రింగ్ పెడతాము, లేకపోతే వాళ్ళ నెంబర్ ఎక్స్ట్రాక్ట్ చేయండి నెంబర్ పెట్టేస్తాము, డేట్ ఎక్స్ట్రాక్ట్ చేయమంటే డేట్. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ఇది మొత్తం ఒకసారి చూసేయండి మీరు, ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది చూడండి, సేమ్ ఇందాకటిగే మళ్ళీ మళ్ళీ వస్తుంది. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చాలు, మీరే అర్థం చేసుకోగలరు. సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఇది ఏం చేయాలి అని. దాని తర్వాత బ్యాచ్ ప్రాసెసింగ్ అని చెప్పాను కదా, 100 మంది వస్తే దాన్ని బ్యాచెస్ గా డివైడ్ చేయడం అంతే. ఇక్కడ యూజర్ మెసేజ్ ఏంటి, యూజర్ మెసేజ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాం అదే. ఇంకా ఈ 3 నోట్స్ అయితే క్లారిటీ వచ్చేసాయి కదా. ఇప్పుడు సమ్మరైజేషన్ చేంజ్ గురించి చూద్దాం. సమ్మరైజేషన్ దీని పేర్లోనే ఉంది, అన్నిటికీ పేర్లో సగం మీనింగ్ అయితే మీరు ఓన్లీ చూసుకోవాల్సింది ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏమి చేయగలము. మీకు స్టార్టింగ్ లో అనిపించవచ్చు ఇది మొత్తం నేర్చుకోవడం ఏముంది డైరెక్ట్ చేద్దామని. కానీ మీరు ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేయడానికి ఏ నోడు ఏది చేయగలదు, ఏం చేయలేదు మొత్తం తెలిసి ఉండాలన్నమాట ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయడానికి. అది మీకు ఇప్పుడు అర్థం కాదు, వర్క్ ఫ్లో బిల్డ్ చేసేటప్పుడు అర్థం అవుతుంది. ఒక వర్క్ ఫ్లో చేసేటప్పుడు ఫస్ట్ ప్లాన్ అనేది వేసుకుంటాం. బ్రీఫ్ గా చెప్తాం వినండి. ఒక వర్క్ ఫ్లో చేసినప్పుడు మనం ఫస్ట్ ఒక ప్లాన్ అనేది వేసుకుంటాం. ఈ నోడ్ పెట్టాలి, ఈ నోడ్ పెట్టాలి, దీనికి ఇది కనెక్ట్ చేస్తే ఇలా అవుతుంది, దీనికి ఇది కనెక్ట్ చేస్తే ఇలా అవుతుంది అనేది మొత్తం మనం ఒక ప్లాన్ అనేది వేసుకుంటాం. ఆ ప్లాన్ వేసుకోవడంలో మనం చాలా తప్పులు చేస్తాం. ఎప్పుడు మనకి వీటన్నిటి గురించి ఏ నోడు ఏం చేస్తుంది అని తెలియనప్పుడు మనం అది మెసప్ చేస్తాం అనమాట. అంటే మనకి తెలియదు కదా ఏ నోడు ఏం చేస్తుందో. అలా మనం ఏమనుకుంటాం, ఈ నోడు ఇలా చేస్తుంది, దాని తర్వాత నోడ్కి ఇలా వెళ్తుంది, ఆ నోడు ఇలా చేస్తుంది అని మొత్తం మనం డిజైన్ చేసేసుకుంటాం. కానీ ఆ డిజైన్ లో ఏం చేస్తామంటే మనం ఈ నోడ్స్ ఏదైతే చేయలేవో అది కూడా డిజైన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఒక నోడ్ దగ్గర మనం మిస్టేక్ చేస్తాం అనుకోండి, అక్కడ అది అవ్వట్లేదు అనుకోండి, తర్వాత దాని మీద చేసిన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకు మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి అని అంటే ఏం చేస్తామంటే ఒక ప్లాన్ వేస్తాం కదా, ఆ ప్లాన్ వేసుకోకముందు మనం మైండ్ పెట్టుకోవాలన్నమాట ఏది ఏం చేస్తుంది. అది కాకపోయినా మనం ChatGPT అయినా అడిగి తెలుసుకోవచ్చు ఏ నోడు ఇలా చేస్తుందని. అంటే ఒక బేసిక్ క్లారిటీ అయితే రావాలి, ప్రతి నోడు ఏది చేయగలదు ఏది చేయలేదు, ఇలా చేయగలమా లేదా అని. ఇప్పుడు నేను ఒక వర్క్ ఫ్లో చెప్తాను అన్నాను కదా మీకు, టెలిగ్రామ్ ఏజెంట్ ది. ఆ వర్క్ ఫ్లో ఎలా చేస్తాను మొత్తం కంప్లీట్ గా చెప్తాను కదా, అప్పుడు మీకు నేను ఏం చెప్తున్నాను ప్రతి పాయింట్ అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు, వర్క్ ఫ్లో డిజైన్ చేసినప్పుడు 2 కేసెస్ చెప్తాను. ఒకటేమో నార్మల్ గా మన మైండ్ తో, మన లాజిక్ తో, మనం జనరల్ మైండ్ తో ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాం వర్క్ ఫ్లో అని ఒక ప్లాన్ వేస్తాను, అదొకటి. అది కాకుండా మనం ప్రాక్టికల్ గా ఎన్నిటైన్ లో ఏం చేయగలం ఏం చేయలేమని, మనం చేసిన వర్క్ ఫ్లోని ఎలా మోడిఫై చేస్తామని అదొక కేసు. ఈ 2 కేసెస్ అయితే చెప్తాను. అప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ క్లారిటీ వస్తుంది. ఈ మొత్తం కంక్లూజన్ ఏంటంటే, ఈ మొత్తం నోట్స్ నేర్చుకుంటున్నాం కదా, ఏ నోడు ఏం చేయగలదు ఏం చేయలేదని మొత్తం మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇలా ప్రతి నోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి నోడ్ లో ప్రతి ఆప్షన్ చూసి అలా మీరు నేను చెప్పిందే కాకుండా ఇంకా డిఫరెంట్ గా చాలా ఉంటాయి కదా నోట్స్, ఇలా ఆప్షన్స్ అన్ని నేను చెప్పని ఆప్షన్స్ అవి మొత్తం మీరు ఒకసారి గో త్రూ చేయాలి. ఏది ఏం చేయగలదు ఏం చేయలేదని. మీకు అర్థం కాకుండా ChatGPT కానీ క్లౌడ్ కానీ అడిగేయండి సరిపోతుంది, అది డీటెయిల్ గా ఇచ్చేస్తుంది ఏం చేయగలదు. సమ్మరైజేషన్ చేయను, ఇప్పుడు పేరులోనే ఉంది కదా, వచ్చిన డేటాని సమ్మరైజ్ చేసి ఇచ్చేస్తుంది అంతే. ఇదేంటి ఓన్లీ మనకి బయటకు కనిపించేది, అంటే మనం ఇవన్నీ ఆప్షన్స్ అన్ని ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, ఇది ఇంకా ఏమేమి చేయగలదు అడిషనల్ గా ఏమేమి చేయలేదు అని మనకు తెలియదు. మనకి బేసిక్ ఐడియా అంటే ఇలా సమ్మరైజేషన్ చేయాలంటే ఇన్పుట్ వస్తుంది ఒక లాంగ్ టెక్స్ట్, దాని తర్వాత ఇది షార్ట్ సమ్మరీగా అలా క్రియేట్ చేసి అవుట్పుట్ అనేది ఇచ్చేసింది. ఇది ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఏం తెలియకుండా ఉన్నప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది దీని గురించి. ఇప్పుడు చూద్దాం ఇది ఏం అడిషనల్ గా ఏం చేయగలదు ఏం చేయలేదు అని. చూడండి మనకు తెలిసింది అదే కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇది ఏం చేయగలదు అంటే ఇక్కడ చూడండి JSON, బైనరీ, లోడర్ ఇవేవి ఉన్నాయి. దాని తర్వాత సింపుల్, అడ్వాన్స్ ఇవన్నీ మనకేం తెలియదు కదా ఇందాక. మన వర్క్ ఫ్లో డిజైన్ చేసినప్పుడు ఇది మొత్తం మన మైండ్ లో
రోల్ అవ్వాలన్నమాట. ఒక వర్క్ ఫ్లో చేస్తున్నామంటే ఈ నోడ్ వాడుతున్నామంటే ఈ నోడ్ ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా చేయొచ్చు కదా అని మన మైండ్ లో రావాలి. అప్పుడు మనం వర్క్ లో పర్ఫెక్ట్ గా డిజైన్ చేసేవచ్చు. మనం ముందు అనుకున్నాం కదా ఇది సబ్మిట్ చేసింది, అది రావాలి. అది వచ్చిన తర్వాత మనం ఏం చేయగలం ఎక్స్ట్రా కానీ ఇది కూడా రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా మన మైండ్ లో ఒక ఐడియా అనేది వస్తే మనం వీటి నుంచి ఇంకా మాడిఫై చేయొచ్చు అనమాట. మన వర్క్ ఫ్లోని ఇంకా బెటర్ వేలో డిజైన్ చేయొచ్చు మన వర్క్ ఫ్లోని, అలా అనమాట. ఇప్పుడు చెప్తాను అది. ఇప్పుడు ప్రతి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మీకు 3 డిఫరెంట్ అయితే కనిపిస్తున్నాయి కదా, యూజర్ నోడ్ ఇన్పుట్, JSON బైనరీ, దాని తర్వాత డాక్యుమెంట్ లోడ్. ఇవన్నీ ఏంటంటే 3 టైప్స్ అనమాట మన డేటావి. JSON అంటే మనకి నేను APIs నుంచి వెబ్ బుక్ నుంచి ఇవన్నీ మనకి JSON అనే డేటా వస్తుంది. ఆ డేటా ఇన్పుట్ డేటా అనేది, ఆ వచ్చిన డేటా అనేది దీనికి ఇన్పుట్ గా ఇవ్వాలంటే టైప్స్ అనమాట JSON బైనరీ అని. అవి మొత్తం APIs వెబ్ బుక్ టెక్స్ట్ రూపంలో ఉందనుకోండి, అది మొత్తం డైరెక్ట్ గా JSON లో అనేది ఇచ్చేస్తాం JSON లో. దాని తర్వాత అది కాకుండా బైనరీ ఎప్పుడు వాడతామంటే PDFs కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలా వస్తాయి కదా డేటా మొత్తం. అలా వచ్చినప్పుడు అది మొత్తం బైనరీ ఫార్మాట్ లో ఉంటుందండి. అది మొత్తం బైనరీ ఫైల్స్ అనమాట. ఆ బైనరీ ఫైల్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది వాడతాం, బైనరీ టైప్ అయితే వాడతాం. ఇన్పుట్ అనేది PDF నుంచి కానీ ఆడియో ట్రాన్స్క్రిప్ట్స్ అవి మొత్తం వచ్చినాయి అనుకోండి, ఇదైతే వాడతాం అనమాట మనం. ఈ డాక్యుమెంట్ లోడర్ ఇక్కడ చదవండి ఒకసారి. యూజ్ ఏ లోడర్ సబ్ నోడ్ విత్ మోర్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్. ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇన్పుట్ సెలెక్ట్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు డాక్యుమెంట్ లోడర్ యాడ్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ అనేది చూపిస్తుంది. యాడ్ చేశాను కదా, ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇది ఇక్కడ ఏం యాడ్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ డేటా లోడర్, గిట్ హబ్ ఇవన్నీ కదా, ఇవి యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ ఐడియా వచ్చేసింది కదా. దాని తర్వాత ఇది చూద్దాం, ఈ సమ్మరైజేషన్ మెథడ్. ఇది మొత్తం ప్రతి దాంట్లో చూస్తూ వస్తుంది, ఇంకా స్కిప్ చేసేస్తున్నాను. ఇది మొత్తం చంకింగ్ స్ట్రాటజీ అనమాట. చంకింగ్ అంటే ఏంటి, ఒక వచ్చిన డేటాని చంక్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ ని ఎలా చంక్స్ గా డివైడ్ చేయాలని ఇక్కడ క్యారెక్టర్స్ పర్ చంక్ అంటే పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కదా. చంక్స్ అంటే పార్ట్స్, అలా గుర్తుపెట్టుకోండి. పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కదా. పర్ పార్ట్ కి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఎన్ని లెటర్స్ ఉండాలి అని. ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకోండి 2000 లెటర్స్ తో, అప్పుడు ఏం చేస్తుంది, 1000 లెటర్స్ కి ఒక పారా, ఇంకో 1000 లెటర్స్ కి ఒక పారా, అలా చంక్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. దేనికి అలా చేస్తుంది అంటే ఈ AI మోడల్స్ అనేవి అలా చేస్తే చాలా కంఫర్టబుల్, అంటే లేటెన్సీ కూడా చాలా తక్కువ అవుతుంది, అంటే టైం కూడా చాలా తక్కువలో ఇచ్చేసింది అనమాట అవుట్పుట్. మనకు కావాలంటే 500 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు, 600 ఇలా ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట చంక్స్. ఇప్పుడు దీనిలో 2 డిఫరెంట్ అయితే కనిపిస్తున్నాయి కదా. సింపుల్ డిఫైనబుల్ అంటే మనం ఆ టెక్స్ట్ ని ఎన్ని క్యారెక్టర్స్ తో డివైడ్ చేస్తున్నామని చూసాం కదా. చంక్ ఓవర్ ల్యాప్ అంటే సగంలో కట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీ దగ్గర 3 లైన్స్ ఆఫ్ డేటా ఉంది. ఆ 3 లైన్స్ ఆఫ్ డేటాలో 1000 క్యారెక్టర్స్ సెకండ్ లైన్ లో అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 క్యారెక్టర్స్ పెట్టామనుకోండి, ఆ క్యారెక్టర్స్ అనేవి మధ్యలో ఆగిపోయింది అనుకోండి, అంటే సెకండ్ సెంటెన్స్ మధ్యలో ఆగిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ సెంటెన్స్ ఆ సగం మొత్తం ఒక దాంట్లో ఉంటుంది, సెకండ్ సెంటెన్స్ సగం, థర్డ్ సెంటెన్స్ మొత్తం ఒక దాంట్లో, అలా అయిపోతాయి అనమాట. అంటే మొత్తం కంటిన్యూగా రాదు. అప్పుడు ఈ చంక్ ఓవర్ ల్యాప్ అంటే ఏం చేస్తుంది, అలా సగం ఆగిపోయిందంటే మనం ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ 20-30 అనుకున్నాం కదా, ఇక్కడ ఇంకో 10 కానీ 5 కానీ అలా పెట్టామనుకోండి, ప్రీవియస్ 10 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ 10 క్యారెక్టర్స్ మొత్తం దీంట్లో యాడ్ అయిపోతాయి మళ్ళీ. దాని తర్వాత ఇది స్ప్లిట్ అయినప్పుడు దీని లాస్ట్ లో ఉన్న ప్రీవియస్ 10 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ మొత్తం తర్వాత దాంట్లో ఓవర్ ల్యాప్ అయిపోతాయి, అలా మిక్స్ అవుతుంది అనమాట. ఇది కాస్త హెల్ప్ చేస్తుంది, కానీ ఇదైతే పర్ఫెక్ట్ కాదు కదా. అందుకు ఏం చేస్తుందంటే మన ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, అడ్వాన్స్డ్. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, టెక్స్ట్ స్ప్లిటర్ అని. ఇక్కడ 3 డిఫరెంట్ అయితే ఉంటాయి. మనం ఎక్కువగా వాడేది రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. ఈ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ ఏం చేస్తుందంటే స్ప్లిట్ టెక్స్ట్ ఇంటూ చంక్స్ బై క్యారెక్టర్స్. సేమ్ ఇందాక చెప్పాను కదా, సింపుల్ గా స్ప్లిటర్ సింపుల్ ది దాంట్లో, ఇది కూడా సేమ్ అలానే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. క్యారెక్టర్స్ బట్టి ఇది చంక్స్ గా డివైడ్ చేస్తుంది. దాని తర్వాత టోకెన్ స్ప్లిటర్ అంటే ఇచ్చిన డేటాని ఎంత టోకెన్స్ వైజ్ గా డివైడ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ అంత వాడడం. మనం ఎక్కువగా వాడేది రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్. ఇది ఏం చేస్తుంది, చంక్ సైజ్ అంటే ఎంత ఉండాలని సేమ్ అలానే డిఫైన్ చేస్తాం. ఇక్కడ చంక్ ఓవర్ ల్యాప్, ఇది కూడా అలానే సేమ్ చంక్ సైజ్ ఓవర్ ల్యాప్,
కానీ దీనికి దానికి తేడా ఏంటంటే ఇది మధ్యలో ఆపేది అనమాట. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్స్ గా డివైడ్ చేయడానికి చూస్తుంది, దాని తర్వాత సెంటెన్సెస్ గా డివైడ్ చేయడానికి చూస్తుంది, వర్డ్స్ గా అలా ఇస్తుంది అనమాట. అంటే పర్టికులర్ గా ఒక చోట అయితే ఆపుతుంది, ఎలా మధ్యలో స్ప్లిట్ అవ్వకుండా. అంటే ఒక లైన్ ఉంది అనుకోండి, హలో అని ఉంది అనుకోండి, కరెక్ట్ HELL క్యారెక్టర్స్ మొత్తం అయిపోతున్నాయి. అప్పుడు ప్రీవియస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రీవియస్ వాటిలో డిస్కస్ చేసినట్టు అవి ఏం చేస్తాయంటే హెల్ కాడ ఆగిపోతాయి, దాని తర్వాత హలో నుంచి ఇంకా దాని తర్వాత పార్ట్ నుంచి వేరే దాంట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇది అలా కాదు, అలా ఉంటే హలో ముందే కట్ చేసి ఇది మొత్తం వేరే పార్టీకి పంపిస్తుంది, ఇది వేరే పార్టీకి పంపిస్తుంది అనమాట. అలా అయితే యూజ్ అవుతుంది ఇది. దీని గురించి ఒక ఐడియా వచ్చేసింది కదా. ఇంకా ఈ నోట్స్ మొత్తం అయిపోయి ఇప్పుడు AI ట్రాన్స్ఫర్ నోట్ గురించి చూద్దాం. ఇది ఏం చేస్తుందంటే N8N లో ఈ నోడ్ అనేది రీసెంట్ గానే యాడ్ చేశారనమాట. ఇది ఓన్లీ క్లౌడ్ హోస్టింగ్ లోనే ఉంది, సెల్ఫ్ హోస్టింగ్ అంటే VPS హోస్టింగ్ లో వీటన్నిటిలో లేదు. ఇది ఏం చేస్తుందంటే ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, జనరేటెడ్ జావా స్క్రిప్ట్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు చూడండి. నార్మల్ గా మనం ఏం చేస్తాం, డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక కోడ్ నోడ్ వాడి దాంట్లో జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఇస్తాం దాంట్లో. కానీ దీంట్లో ఏం చేయొచ్చు అంటే మనం డైరెక్ట్ గా, అంటే మనం ఇంగ్లీష్ లో ఇలా ఇలా మనకి డేటా ఇలా కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, జస్ట్ అదే కోడ్ జనరేట్ చేసేసి అదే ఇచ్చేస్తుంది అనమాట. అంటే మధ్యలో మనం ఆ కోడ్ కోసం ChatGPT లోకి, క్లౌడ్ లోకి అలా వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడ జనరేట్ చేసి ఇదే ఇచ్చేస్తుంది అనమాట అవుట్పుట్ లాగా. ఇందుకు ఈ నోడ్ అయితే యూస్ అవుతుంది. పెద్ద కాంప్లెక్స్ గా ఏం లేదు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఇట్స్ జస్ట్ లైక్ ఏ స్మార్ట్ అసిస్టెంట్ ఫర్ రైటింగ్ కోడ్, అంతే. ఇంకా ఇది ఎప్పుడు వాడాలి అని అంటే, మీరు కోడ్ ఇలా మాన్యువల్ గా ChatGPT లోకి వెళ్ళి అలా ఇలా అంత టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే ఈ కోడ్ నోడ్ అనేది వాడేయచ్చు. మీరు సింపుల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే ఇది అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఆ ఎగ్జాంపుల్ తో మీకు కాస్త ఐడియా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి అది. దాని తర్వాత ఇంకా ఎలా ఎలా ఇవ్వచ్చు అంటే, మనకి డేటా వస్తుంది అనుకోండి, ఓన్లీ 25 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే డేటా తీసుకో, వాళ్ళ డీటెయిల్స్ అవుట్పుట్ లాగా ఇవ్వు అనేస్తే అలా JSON రాసేసి అది అవుట్పుట్ అలా ఇస్తుంది అనమాట. అది కాకుండా ఓన్లీ నేమ్, ఈమెయిలే ఇవ్వు అవుట్పుట్ లాగా వచ్చిన డేటా నుంచి అంటే అలా ఇచ్చేస్తుంది. అలా మనకు ఇష్టం వచ్చినట్టు ఇలా మాడిఫై చేయొచ్చు అనమాట. ఓన్లీ ఇది క్లౌడ్ వర్షన్ లోనే ఉంది ప్రస్తుతానికి, ఫ్యూచర్ లో VPS హోస్టింగ్ లో అలా వాటిలో హోస్టింగర్స్ లో కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు ఈ AI నోట్స్ అయితే ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి, లేకపోతే ఇన్స్టాలో డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాం. ఇప్పుడు మనం LLMs గురించి చూద్దాం. ఈ LLMs ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ LLMs అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. మామూలుగా మీరు ChatGPT వాడతారు, గూగుల్ జెమినీ వాడతారు, క్లౌడ్ వాడతారు, ఓపెన్ రూటర్, ఇది గ్రాక్ వాడతారు. ఇవన్నీ తెలిసినవే, మీకు అంతా చెప్పాల్సింది ఏం లేదు దీంట్లో. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ LLMs అనమాట. ఇప్పుడు ChatGPT వాడుతున్నాం కదా, ChatGPT అనేది దాని పేరు, అదొక టూల్ అనమాట. ఎవరి ఓపెన్ అయ్యే వాళ్ళు ఒక టూల్ అది ChatGPT అనేది. అలానే ఒక దాంట్లో కూడా వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వినే ఉంటారు ChatGPT 3.5, 4.0, 4.1 అని, అలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి అన్నమాట దీంట్లో. అవి మనం మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజెంట్ నోడ్ కానీ ఇలాంటివి ఇక్కడ చూసాం కదా మోడల్స్ అనే ప్రతి దాంట్లో, ఇవైతే బ్రెయిన్ లాగా అనమాట, అలా యూస్ అవుతాయి అన్ని. మీకు ఆల్రెడీ మొత్తం క్లారిటీ వచ్చేసి ఉంటుంది దీని మీద, నేను అంత డీప్ గా ఏం వెళ్ళట్లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఏ మోడల్ ఎప్పుడు వాడాలి అని. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా మోడల్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేయలేదు. నాది కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను అన్నా కదా, అందుకు ఇక్కడ కొత్త అకౌంట్స్ కి 100 ఫ్రీ క్రెడిట్స్ అయితే ఇస్తుంది అనమాట ఓపెన్ అయ్యేవి N8N తరఫు నుంచి. అది నేను క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తాయి. కొంచెం చూడండి వేటికి ఉన్నాయో యాక్సెస్, ఇది కూడా ఇచ్చేసింది. ఇలా వచ్చేసాక ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి కనబడదు. ఇక్కడ ఎందుకు ఇన్నే కనబడుతున్నాయి అంటే, నేను ఫ్రీ క్రెడిట్స్ తీసుకున్నాను కాబట్టి ఇన్నే ఉన్నాయి. మీరు మామూలుగా ఓపెన్ అయిపోయికి జనరేట్ చేసుకుని మనీ యాడ్ చేసి పెట్టేస్తే ఇంకా చాలా కనిపిస్తాయి అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను, ఓవర్ డెమోకే కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, వీటిలో బెస్ట్ మోడల్ అంటే ఇది 4 మినీ కానీ 4.1 మినీ కానీ వాడుకోండి. ఎందుకంటే అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. కాస్త మంచి అవుట్పుట్ వేస్తుంది, కానీ చాలా కాస్ట్ ఎఫెక్టివ్. మనకి డెమో పర్పస్ కి, టెస్టింగ్ పర్పస్ కి ఇది యూస్ అవుతుంది. అంటే క్లయింట్ ప్రాజెక్ట్ కి టెస్టింగ్ అంటే ఫస్ట్ దీంట్లో చేస్తాం, దాని తర్వాత ఒకసారి వర్క్ ఫ్లో రెడీ అయిపోయాక దాంతో చేస్తాం అనమాట టెస్టింగ్. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, ఇది మొత్తం ఎప్పుడు ఏ మోడల్ వాడాలి అని ఇక్కడ తక్కువే ఉన్నాయి. కానీ నార్మల్ గా మీరు బయట నుంచి ఓపెన్ అయ్యే క్రెడిట్స్ తీసుకొని వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి దీంట్లో ఏపీఐతో ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు మీకు చాలా మోడల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఏ మోడల్ వాడాలంటే, ఇన్స్టాలో నిన్నే ఒక వీడియో పెట్టాను,
ఏ మోడల్ దేనికి బాగా యూస్ అవుతుందని సేమ్ N10 లో వాడడానికి ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏ మోడల్ ఎప్పుడు వాడాలి అని. అంటే ఇలాంటి టైంలో ఇలాంటిది వాడాలని క్లియర్ గా చెప్పాను అనమాట ఆ షార్ట్ వీడియోలో ఇన్స్టాలో. ఒకసారి అయితే చూసేయండి. అలాగే మా ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి. చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి మీరు బాగా సపోర్ట్ చేస్తే మాకు కూడా కాస్త మోటివేషన్ వస్తుంది. మేము కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మేము కూడా ఇప్పుడు చాలా అంతమంది ఫాలోవర్స్ ఏం లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా అని అంతేం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఇన్స్టాలో. మీరు కనుక కొంచెం సపోర్ట్ చేసి కాస్త ఫాలోవర్స్ ఎక్కువైతే ఒక 100 దాటినా ఇంకా ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఇన్స్టాలో కూడా. ప్రతి షార్ట్ వీడియో మంచి కంటెంట్ తో ప్రతిరోజు ఏ అప్డేట్స్ అనేవి మొత్తం ఇస్తాము అన్నమాట. ఇంకా మనం డిఫరెంట్ సెక్షన్స్ లాగా చేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ ఇన్స్టాలో ఏ అప్డేట్స్ అండ్ ఎలా మారిపోతుంది, ఎలా నేర్చుకోవాలని స్ట్రాటజీస్ అవి మొత్తం ఇన్స్టాలో చెప్తాము. యూట్యూబ్ లో ఏమో ఇలా క్లాసెస్, ట్యుటోరియల్స్ ఏమన్నా మెయిన్ గా వర్క్ ఫ్లోస్ ఉంటే అవి ఆ వీడియోస్ అలా చేస్తాం అనమాట. అది ఎప్పుడు మనం గ్రో అవ్వాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి వీడియోస్ పంపిస్తూ ఉంటే కాస్త సపోర్ట్ చేస్తే మాకు వీడియోస్ చేయడానికి కాస్త మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇంకా దాని గురించి పక్కన పెట్టి ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు హ్యూమన్ ఇన్ ద లూప్ నేమ్ లోనే మీకు అర్థమవుతుంది. హ్యూమన్ ఇన్ ద లూప్ అంటే ఒక వర్క్ ఫ్లో ఉంది కదా, వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనం ఇది ఒక హ్యూమన్ ఇన్ ద లూప్ నోడ్ వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకు హ్యూమన్ ఇన్పుట్ కోసం ఆగుతుంది అనమాట వర్క్ ఫ్లో. హ్యూమన్ ఇన్పుట్ ఇచ్చాక అది వర్క్ ఫ్లో అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుంచి యాడ్ అయిపోతుంది. సపోజ్ ఒక వర్క్ ఫ్లో చేసామనుకోండి, ఆ వర్క్ ఫ్లోలో ఒక దగ్గర మనం హ్యూమన్ ఇన్ ద లూప్ నోడ్ అనేది పెట్టాం. హ్యూమన్ ఇన్ ద లూప్ నోడ్ అంటే ఒకటే కాదు, ఇంకా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. అది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఒక వర్క్ ఫ్లో ఉంది, వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక జోట్ మధ్యలో మనం హ్యూమన్ ఇన్ ద లూప్ నోడ్ పెట్టాం. హ్యూమన్ ఇన్ ద లూప్ నోడ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఆ వర్క్ ఫ్లో అనేది ఆగి హ్యూమన్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ వెయిట్ చేసాక ఏం చేస్తుంది, హ్యూమన్ ఇన్పుట్ ఇస్తాడు కదా, ఎస్ నో అను ఏదో ఒకటి ఇన్పుట్ ఇస్తాడు. ఆ ఇన్పుట్ బట్టి మళ్ళీ వర్క్ ఫ్లో అనేది ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అది మొత్తం డిసైడ్ అవుతుంది అనమాట. దానికోసం మనం ఇదైతే వాడతాం. ఇది చాలా యూస్ అవుతుంది మనకి. ఎందుకు, ఒక వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు హ్యూమన్ కంట్రోల్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అనుకోండి, ఇది మొత్తం ఏఐ మీదే డిపెండ్ అవ్వలేం కదా. అంటే ఏఐని మొత్తం అనలైజ్ చేసి మొత్తం నువ్వు ఇలా చేయి అంటే అది చేస్తుంది, కానీ దానికి మొత్తం కంటెక్స్ట్ మొత్తం తెలియదు కదా. మీ కంపెనీలో ఏముంది, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఈ అబ్జెక్షన్ హ్యాండిల్ అయితే ఇలా చేయాలని. అప్పుడు మీకు ఏమైనా అది మంచి సెక్యూరిటీ పర్పస్ కానీ, లేకపోతే మంచి కాంప్లెక్స్ ప్రాజెక్ట్, పెద్ద డీల్ అలా ఉన్నప్పుడు కాస్త భయం పుడుతుంది కదా ఎవరికైనా, మొత్తం ఏఐకి ఇచ్చి ఏఐతో చేయాలంటే. అప్పుడు ఏం చేస్తామంటే ఈ నోడ్ అనేది యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కంపెనీ ఓనర్ తన అంతటా అతనే వచ్చి ఇన్పుట్ ఇస్తాడు, చేయాలా వద్దా అని. అప్పుడు ఏమో ఇన్పుట్ ఇస్తాడు, దాన్ని బట్టి ఇంకా తర్వాత వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా అన్నమాట. అలాంటి కేసెస్ లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇప్పటికే కాస్త ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వాట్సాప్ సేమ్ అదే అనుకోండి. వాట్సాప్ లో పంపిస్తున్నాం అనుకోండి, ఒక దగ్గర ఆగి వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసే ముందు హ్యూమన్ ఇన్ ది లూప్ నోడ్ అంటే ఆ హ్యూమన్ ని అడిగి హ్యూమన్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఈ నోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఇది కూడా వర్క్ ఫ్లోస్ చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది. వర్క్ ఫ్లోస్ చెప్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడు ఇది మొత్తం సెండ్ అండ్ వెయిట్ ఫర్ రెస్పాన్స్ అని ఉంది కదా, ఇది వాడితే అలా అవుతుంది అనమాట. ఇంకా మిగతా మొత్తం మామూలుగా మనం చేయాల్సినవి వాట్సాప్ లో, అది వాట్సాప్ బాట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు ఇంకా తొందరగా నేర్చుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ వాట్సాప్ బాట్ చేసాము. వాట్సాప్ చాట్ బాట్ ఎలా చేయాలో చెప్పాము, క్రెడెన్షియల్స్ ఎలా చేయాలి అది మొత్తం చెప్పాము. ఆ వీడియో అయితే చూసేయండి మా యూట్యూబ్ లోకి వెళ్ళి. దాని తర్వాత జీమెయిల్ లో ఏముంది, ఇక్కడ సెండ్ అనే ఆపరేషన్ ఉంది కదా, సెండ్ కాకుండా సెండ్ అండ్ వెయిట్ ఫర్ రెస్పాన్స్ అని ఉంది కదా, ఇది పెట్టేస్తే అలా అవుతుంది అనమాట. రెస్పాన్స్ టైం, అప్రూవల్, ఫ్రీ టెక్స్ట్, కస్టమ్ ఫామ్ అన్ని డిఫరెంట్ టైప్. మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను ఈ నోడ్ గురించి మొత్తం. ఇది కూడా వీటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ChatGPT అడిగేయండి. అది కానీ మీరు అది చేయాల్సిన అవసరం కూడా లేదు, ఒకసారి చూసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది మొత్తం ఫ్రీ టెక్స్ట్, ఇది చూడండి మొత్తం డిస్క్రిప్షన్ సహా వీళ్ళే ప్రొవైడ్ చేశారు ఏం చేస్తుంది ఏంటి అని. ఇది కూడా అంతే, సెండ్ మెసేజ్ కదా, సెండ్ మెసేజ్. దాని తర్వాత ఆపరేషన్ సెండ్ మెసేజ్ కాకుండా సెండ్ అండ్ వెయిట్ ఫర్ రెస్పాన్స్, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సెండ్ అండ్ వెయిట్ ఫర్ రెస్పాన్స్. ఇంకా ఈ మొత్తం మీకు అప్రూవల్ టైప్, అప్రూవల్ ఆప్షన్స్ అనే డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట మీరు యాడ్ చేసుకోవాల్సింది.
అప్రూవ్ ఓన్లీ అప్రూవ్ బటన్ ఇలా డిఫరెంట్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే. ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇలా మెసేజ్ సెండ్ చేసే ముందు మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ ఇన్పుట్ డేటా ఎలా ఉంది, మీరు ఎలా రెస్పాన్స్ అవ్వాలనుకుంటున్నారు అనేది దీనికి ఇచ్చేస్తే అది డైరెక్ట్ ఏ వర్క్ లో ఎగ్జిక్యూట్ కావాలంటే ఆ వర్క్ లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈ నోట్స్ అన్ని ఏ నోట్స్ అంటే ఏంటి, హ్యూమన్ ఇన్ ద లూప్ నోట్స్ అంటే ఏంటి, ప్రతిదీ డీటెయిల్ గా చూసాం. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ChatGPT లోకి వెళ్ళి ఏమైతే అర్థం కాలేదో ఆ పార్ట్ ఇమేజ్ కానీ లేకపోతే డైరెక్ట్ గా దాన్ని ఈ పార్ట్ అనేది అర్థం అవ్వట్లేదని మంచి ప్రాంప్ట్ ఇచ్చి అడగండి, అది ఖచ్చితంగా మంచి రిప్లై అయితే ఇస్తుంది. ఇవ్వకపోతే ఇంకా 2-3 టైమ్స్ అడగండి. మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ 2-3 టైమ్స్ వీడియో అనేది చూడండి. ఒకేసారి అసలు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అలా ఏం టెన్షన్ ఏం పడొద్దు, నెమ్మదిగా మొత్తం నేర్చుకుంటూ వెళ్దాం. ఇంకా ట్యుటోరియల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నోట్స్ చెప్పాను కదా, నోట్స్ గురించి మొత్తం చెప్పాను కదా, ఇది ఇప్పటికన్నా మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే మనం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసేటప్పుడు కనెక్ట్ చేసేటప్పుడు ఒకదానికొకటి ఇది మొత్తం అప్పుడు అనేది చాలా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అలా చెప్పింది ఇలానా, అందుకు అలా చెప్పింది ఎందుక, ఇలా చేయొచ్చా అని అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అంతేం అర్థం కాదు, అది అంతే ప్రాక్టికల్ అది. కానీ మనం ఒకసారి ఒక బేసిక్ ఐడియా అయితే రావాలి. కానీ అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ. అప్పుడు చెప్పారు కదా, ఓకే ఇలా చేయొచ్చా, ఇప్పుడు చెప్పారు కదా, ఓకే అవునవును అని అలా అనిపిస్తుంది అనమాట మీకు. అప్పుడు ఆ వర్క్ ప్లేస్ అనేది బిల్డ్ చేసినప్పుడు ఇదన్నమాట మొత్తం. ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం, మీరోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమేమి టాపిక్స్ అయిపోయినాయి మనకి, ఏ నోట్స్, HITL నోట్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే JSON XML గురించి నేర్చుకోవాలి. JSON XML గురించి ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు చెప్పిన మొత్తం నోట్స్ లో అన్నిట్లో కల్లా మెయిన్ ఏంటంటే మనం ఎక్కువగా వాడేది అది మొత్తం వేరే ప్లాట్ఫామ్స్ కనెక్ట్ చేయడానికి, వాటి నుంచి డేటా తెచ్చుకోవడానికి, ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, వేరే వాటిలో సెండ్ చేయడానికి, ఇది మొత్తం మనం ఆడే గేమ్ మొత్తం APIs మీద వాటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. అది మొత్తం నేర్చుకోవాలంటే మనకి JSON XML గురించి కాస్త ఐడియా అయితే రావాలి. API కీస్, పోస్ట్ రిక్వెస్ట్, గెట్ రిక్వెస్ట్, ఈ డేటా మొత్తం ఇలానే ఉంటుంది అనమాట JSON ఫార్మాట్ లో కానీ XML ఫార్మాట్ లో కానీ. అందుకు మనం ఇది డేటా ట్రాన్స్మిషన్ కూడా మొత్తం JSON ద్వారానే జరుగుతుంది అనమాట. ఒక నోడ్ నుంచి వేరే నోడ్కి వెళ్ళేటప్పుడు JSON అక్కడ మీకు కనిపిస్తాయి టేబుల్స్, స్కీమా అని, టేబుల్ అని, JSON అని. అలా JSON అయితే మీకు పక్కగా బాగా అర్థమవుతుంది అనమాట. అది చూసినప్పుడు డేటా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది మొత్తం కూడా దీంతోనే కాబట్టి ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోకుండా అయినా వర్క్ ఫ్లోస్ అన్ని బిల్డ్ చేయగలరు, కానీ చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ఎందుకు, మీరు ప్రతిసారి JSON వచ్చినప్పుడు అది అర్థం కాక మీరు ఆ ఫోటో అనేది తీసి లేకపోతే ఆ డేటా అనేది కాపీ చేసి ప్రతిసారి LLM అది ChatGPTకి ఇచ్చి అడుగుతారు అనమాట. ఇలా వస్తుంది, ఇలా చేయాలి, నేను దానికి ఏం రాయాలి, ఏ కోడ్ రాయాలి, ఎలా రాయాలి మొత్తం అని మీరు మాన్యువల్ గా ఇస్తారు ChatGPTకి. కానీ చిన్న కోడ్స్ అనుకోండి, చిన్న కోడ్స్ కి కూడా మనం ChatGPT మీద డిపెండ్ అయ్యి టైం కన్జ్యూమ్ చేసుకోవడం, అది ఒక్కోసారి బాగా ఇస్తుంది, ఒక్కోసారి బాగా ఇవ్వదు. కొంచెం అడిగితే అది చాలా ఇస్తుంది. అలా ఎందుకు అలా చేయడం, మన టైం వేస్ట్, చాలా టైం కన్జ్యూమింగ్ కదా అది. అందుకు మనం ఒక సింపుల్ గా, అంత కాంప్లెక్స్ కూడా ఏం కాదు, ఊరికే జస్ట్ అది ఒకసారి ఒక ½ అన్ అవర్ చూసేసి సరిపోద్ది అనమాట. అంత దానికి మనం అంత టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అందుకు ఇదైతే చూసేద్దాం మనం JSON XML అని. అర్థం కాకపోయినా ఏం పర్లేదు, 1-2 సార్లు చూడండి ChatGPT అడగండి. ఏదైనా రానప్పుడు 1-2 సార్లు మళ్ళీ చూసి ఇంప్లిమెంట్ చేసి, అర్థం కాకపోతే ChatGPT అడిగి ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళీ రాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. అది ఇంకా లూప్ అన్నమాట. అది ఆ లూప్ లోనే తిరుగుతూ ఉండాలి మనం నేర్చుకోవాలంటే. ప్రతి ఒక్కరికి డౌట్స్ వస్తాయి, ఏం అర్థం కాదు స్టార్టింగ్ లో, అలానే ఉంటుంది. మీరు అసలు ఏం టెన్షన్ పడొద్దు, ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది. మీ వీడియో మేము ఒక్కరే కాదు, చాలా మంది చూస్తున్నారు, చాలా మంది పరిస్థితి అదే. అందుకు మీరు ఏం చేయాలంటే పక్కాగా ఈ స్ట్రాటజీ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాక అందరు వింటారు కానీ, అందరు చేద్దాం అనుకున్నారు కానీ ఎవరు చేయరు చాలా మంది. మీరు చేస్తే కనుక చేయని వాళ్ళకంటే ముందు మీరే ఉంటారు. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను కదా, ఇప్పుడు బాగానే ఉంటది, రేపు పొద్దున బాగానే ఉంటది, ఎల్లుండికి బాగానే ఉంటది, దాని తర్వాత మర్చిపోతారు. ఇది అంటే ఏముందిలే అని ఊరికి చూస్తారు, వీడియో చూస్తారు, వదిలేస్తారు. కానీ అలా చేయకూడదు. మీరు అలా చేయకపోతే, ఇలా ఇంప్లిమెంట్ చేసి ఇలా చేస్తూ ఉంటే నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ గా 90% వాళ్ళకంటే ముందు మీరే ఉంటారు. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా కూడా చాలా మంది చేయరు, మీకు అర్థం కావట్లేదు. అది మీరు ఏమనుకుంటారు, అందరు చేస్తున్నారు నాకే రావట్లేదు, అది ఇది అనుకుంటారు. అవన్నీ థాట్స్ ఏం వద్దు, ఏం మైండ్ లో పెట్టుకోకుండా ఇంప్లిమెంట్ చేసేయండి. సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే. ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం. ఆ రెండింటి గురించి చూసి ఒక వర్క్ ఫ్లో అయితే చూసేద్దాం. వర్క్ ఫ్లో అయితే చూసేయచ్చు, కానీ నేను ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను.
ఏం చేద్దామంటే ఆ వర్క్ ఫ్లో అనేది మొత్తం ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్తాను మీకు. అంటే ప్రాబ్లం అయితే ఇస్తాను, ప్రాబ్లం స్టేట్మెంట్ లాగా ఒక ప్రాబ్లం ఇస్తాను, అది దాని పెయిన్ పాయింట్స్ ఇస్తాను, ఒక రెస్టారెంట్ ఏజెంట్ బిల్ చేయమని మొత్తం కంటెక్స్ట్ మొత్తం ఇచ్చేస్తాను మీకు. మీరు వచ్చే వీడియో కల్లా అది వచ్చే వీడియో పోస్ట్ చేసేటప్పుడు కల్లా మీరు అది రెడీ చేసి ఉంచాలి. వచ్చే వీడియోలో ఏం చేస్తాను, నేను ప్రాబ్లం స్టేట్మెంట్ అది మొత్తం కంటెక్స్ట్ ఏదైతే ఇచ్చానో ఆ కంటెక్స్ట్ నుంచి మొత్తం నేను స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తాను ఆ వీడియోలో. దాని తర్వాత ఆ వీడియో వచ్చినప్పుడు మీరు ఆ వీడియో చూసి మీరు ఎలా చేశారు, ఆ వీడియోలో నేను ఎలా చెప్పాను, ఏ స్టెప్ ఎలా ఫాలో అయ్యారు అని మొత్తం మీరు కంపేర్ చేసుకొని అప్పుడు మీరు ఏ మిస్టేక్ చేశారో మొత్తం అనలైజ్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది కదా. అందుకు ఇదైతే చేద్దాం అనుకుంటున్నాను. ఇదే చేద్దాం అయితే ఈ వీడియో లాస్ట్ లో అది మొత్తం కొంచెం సేపట్లో అది మొత్తం చెప్తాను అనమాట. కంటెక్స్ట్ ఏంటి, ఏం ప్రాబ్లమ్, ఏం స్టేట్మెంట్, ఎలా ఎలా చేయాలి అది మొత్తం చెప్తాను. మీరైతే మీ ఓన్ గా ఒక ఏజెంట్ అనేది బిల్డ్ చేయాలన్నమాట దాని మీద, ఆ కంటెక్స్ట్ మీద. దాని తర్వాత వీడియోలో నేను పార్ట్ 3 వీడియో పెడతాను కదా, ఇది ఆ పార్ట్ 3 వీడియో స్టార్టింగ్ లో ఈ వర్క్ ఫ్లో గురించి డిస్కస్ చేద్దాం. ఈ వర్క్ ఫ్లో ఏంటి, ఎలా చేయాలి అని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాను. నేను ఇచ్చిన కంటెక్స్టే వాడతాను, నేను ఇంకేం వాడను. సేమ్ ప్రాజెక్ట్ మీరు ఎలా చేశారు, నేను ఎలా చేశాను, తేడా ఎక్కడ వచ్చింది, ఏమేమి మిస్టేక్ చేశాను. ఆబ్వియస్ గా నేను చేసేది పర్ఫెక్ట్ అని ఏం ఉండదు. మీరు డిఫరెంట్ వేస్ గా ట్రై చేయొచ్చు. ఒకే వర్క్ ఫ్లోని ఎన్ని విధాలుగా ట్రై చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, దీనికి దీనికి ఏ ఏజెంట్ నోడ్ వాడొచ్చు అని, దీనికి LLM నోడ్ వాడొచ్చు అని. అలా అలా చేయొచ్చు కదా. ఒకరికి ఇష్టం ఉంటే వాడు ఏ ఏజెంట్ నోడ్ వాడతాడు, ఇష్టం లేకపోతే LLM చైన్ వాడతాడు. అది కాకపోతే వేరేది, అది వాడి ఇష్టం అనమాట. వాడికి ఏది నచ్చితే అది వాడతాడు. అందుకు మనం ఒకే వర్క్ ఫ్లో అయితే ఉండదు దానికి. ఆల్మోస్ట్ అయితే కొన్ని ఇది చిన్న వర్క్ ఫ్లోస్ కాబట్టి ఆల్మోస్ట్ అయితే కొంచెం అటు ఇటుగా సిమిలర్ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కావాలంటే ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. అది ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అని మీ ఐడియా ప్రకారం. సరే, ఈ వీడియోలో ఇప్పుడు ఏం చేద్దామంటే JSON XML గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఏజెంట్ నోడ్ కంటెక్స్ట్ మొత్తం, ఏ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి, నేను ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి దాని మొత్తం కంటెక్స్ట్ ఇస్తాను. వచ్చే వీడియో కల్లా మీరు మొత్తం రెడీ చేసి ఉంచుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే అది చూసేయండి ఎలా బిల్డ్ చేశాను. ఫస్ట్ JSON. అసలు JSON అంటే ఏంటి, ఇదిగోండి. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. పేరులోనే ఉంది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా. ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. జావా స్క్రిప్ట్ లో మొత్తం ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతిదీ ఒక ఆబ్జెక్ట్ అనమాట JSON లో. JSON ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దీంతో JSON అనేది స్టార్ట్ అవుతుంది. మనం స్టార్టింగ్ JSON లో కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ ఒక కర్లీ బ్రాకెట్ పెడదాం అనమాట. అది మన స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఎండ్ పాయింట్ కూడా కర్లీ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. ఈ రెండు మనకి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనమాట. ఇంకా మిగతా కోడ్ మొత్తం ఆ కర్లీ బ్రాకెట్స్ లోనే ఉంటుంది. ఇదేంటి, అరేస్ అంటే మీకు కోడింగ్ గురించి కొంచెం ఐడియా ఉంటే అరేస్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ఏంటి అరేస్ అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ అనమాట. ఇది మొత్తం మీకు ఏం అర్థం కాదు ఇలా చెప్తే, అందుకు ఊరక వదిలేయండి. ఇప్పుడు ఇది మొత్తం ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్లీ బ్రాకెట్ తో స్టార్ట్ అయింది, కర్లీ బ్రాకెట్ తో ఎండ్ అయింది. ఇప్పుడు అది మొత్తం ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. అది వినండి. ఈ ఒక సింబల్, ఈ సింబల్స్, ఈ 3 సింబల్, ఈ వాటికి గుర్తుపెట్టుకోండి. ఇంకేం చెప్పను నేను, ఈ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది. ఇది ఎప్పుడు వాడదాము అంటే ఒక లైన్ అయిపోయినప్పుడు ఇది వాడతాం, అంతే గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు వాడతాం, సపరేట్ చేయడానికి. మామూలుగా మనం కామా ఎందుకు వాడతాం, ఇంకో వాటిని సపరేట్ చేయడానికి. అంటే ఒక యాపిల్, మ్యాంగో అలా ఉన్నాయనుకోండి, 2 డిఫరెంట్ సేమ్ కేటగిరీవి. యాపిల్ కి మ్యాంగోకి మధ్యలో కామా పెడతాం అలానే. ఇంకా ఇది ఎప్పుడు వాడతాం, కీ వాల్యూ పేర్స్ అని ఉంటాయి, అది చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 గుర్తుపెట్టుకోండి, సరిపోయింది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం. ఇప్పుడు JSON ఆబ్జెక్ట్స్ అనేవి మెయిన్ అన్నాను కదా. ఎందుకు మెయిన్ అంటే ఇవి ఆబ్జెక్ట్స్ అనేవి కీ వాల్యూ పేర్స్ లో ఉంటాయి అనమాట. దేంట్లో ఉంటాయి, కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ అంటే 2 సెక్షన్స్. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఏమో కీస్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో వాల్యూస్ ఉంటాయి. ఏం చెప్పాను, JSON లో ఆబ్జెక్ట్స్ మెయిన్. ఆబ్జెక్ట్స్ లో ఎలా ఉంటాయి, అది డిస్ప్లే ఎలా చేస్తాయి, ఒక సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో కీస్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో వాల్యూస్ ఉంటాయి. కీస్ అంటే ఏంటి, కీస్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్, దీని పేరైతే నాకు గుర్తులేదు, ఏమనుకోకండి. దీని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డబుల్ కామర్స్ అనుకోండి. ప్రతిదీ పేరు గుర్తుపెట్టుకోవాలంటే అది ఎవరి వల్ల కాదని గుర్తుపెట్టుకునే అనవసరం కదా, అది ఎవరు అడుగుతారు. సరే, అది మొత్తం ఎందుకు, ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. కీస్ ఇప్పుడు ఏం చెప్పాను నేను, JSON లో ఆబ్జెక్ట్స్ అనేవి ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, 2 సెక్షన్స్ లాగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ వాటిని కీస్ అంటాం, రైట్ సైడ్ వాటిని వాల్యూస్ అంటాం. కీస్ అనేవి ఎలా ఉంటాయి, డబుల్ కామర్స్ లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు తర్వాత వాల్యూస్. ఆ వాల్యూ దేనికి సంబంధించి అనమాట.
ఆ వాల్యూ స్ట్రింగా, నెంబరా, బూలియనా, అరేసా, ఏంటి ఏం లేదా, ఇలా ఈ డేటా ఇలా అయితే వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. స్ట్రింగ్స్ అంటే ఏంటి? స్ట్రింగ్స్ అంటే నార్మల్ గా వర్డ్స్ అన్నమాట. మీరు సింపుల్ గా నార్మల్ గా వర్డ్స్ అనుకోండి స్ట్రింగ్స్ అంటే. ఇప్పుడు దే అని ఉంది కదా, ఇది ఒక స్ట్రింగ్. కీస్ అని ఉంది కదా, ఇది ఒక స్ట్రింగ్. వాల్యూ అని ఉంది కదా, ఇది ఒక స్ట్రింగ్. ఇది ఒక స్ట్రింగ్. మన పేర్లు ఇవి అవి మొత్తం స్ట్రింగ్స్ అన్నమాట. ఇవి మొత్తం స్ట్రింగ్స్ కిందకి వస్తాయి. నెంబర్స్ అంటే మామూలుగా ఫోన్ నెంబర్స్ 1 2 3 4 5 6 987 ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ మొత్తం ఈ సెక్షన్. తర్వాత బులియన్ అంటే 2 వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో ట్రూ, ఒకటేమో ఫాల్స్. ఇలా 2 వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట బులియన్ లో. ఈ 2 వాల్యూస్ ఉంటాయి ఈ బులియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. అది మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకటేమో ట్రూ వాల్యూ, ఒకటేమో ఫాల్స్ వాల్యూ. ఇది ఎలా ఉంటుందంటే మామూలుగా మీరు కోడింగ్ నేర్చుకుంటే ట్రూ వాల్యూ అంటే 1 అన్నమాట. ఫాల్స్ వాల్యూ అంటే 0 అన్నమాట కంప్యూటర్ లాంగ్వేజ్. దాని తర్వాత అరేస్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. మార్క్స్ స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి, అది మొత్తం ఇంటిజర్స్ లో ఉంటాయి. ఒక 5 స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి, అది మనం అరేలో స్టోర్ చేస్తాం. ఎలా? ఆ 5 స్టూడెంట్స్ ఒక మార్క్స్ లైన్ గా కామాలతో సెపరేట్ చేసి లైన్ గా పెట్టేస్తాం అన్నమాట. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇందాక చూపించాను కదా, స్క్వేర్ బ్రాకెట్స్. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టి ఈ అరేస్ అనేవి స్టోర్ చేస్తాం. సరే, ఇప్పుడు మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? జేసాన్ లో ఆబ్జెక్ట్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. జేసాన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు, వదిలేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటా ట్రాన్స్మిషన్ కోసం. డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఎఫిషియెంట్లీ. అంటే ఒక చోటు నుంచి వేరే చోటికి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదైతే యూస్ అవుతుంది. ఏం చెప్పాను? జేసన్ అనేది డేటా ఎక్స్చేంజ్ కోసం యూస్ అవుతుంది. ఒక చోటు నుంచి వేరే చోటికి డేటా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. దాని తర్వాత ఆబ్జెక్ట్స్. జావా స్క్రిప్ట్ లో జేసన్ లో ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్స్ ఇవి ఎలా ఉంటాయి? మొత్తం స్టార్ట్ అయ్యేటప్పుడు కర్లీ బ్రాకెట్ వస్తుంది, ఎండ్ అయ్యేటప్పుడు ఒక కర్లీ బ్రాకెట్ అయితే వస్తుంది ప్రతి కోడ్ కి. అది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అన్నమాట ఇది. దాని తర్వాత దీని లోపల మళ్ళీ ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు ఒక కోడ్ రాసాం, ఆ కోడ్ లో హ్యూమన్ ఉన్నాడు. హ్యూమన్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, మెన్, ఉమెన్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అది అర్థమవుతుంది మీకు. దాని తర్వాత అరేస్ అనేవి కర్లీ బ్రాకెట్ లో స్టోర్ చేస్తాం. ఇది ఎప్పుడు వాడదాం? కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా, జేసన్ లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ లో. లెఫ్ట్ సైడ్ ఏమో కీ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో వాల్యూస్ ఉంటుంది. కీస్ ఎప్పుడు దేంట్లో స్టోర్ అవుతాయి? ఈ డబుల్ కామాస్ లో అయితే స్టోర్ అవుతాయి. దాని తర్వాత ఇది ప్రతి లైన్ లాస్ట్ ఇది పెట్టేస్తాం. ఇది మామూలుగా సపరేట్ చేయడానికి మామూలుగా ఇప్పుడు జనరల్ గా ఎలా యూజ్ చేస్తామో అలానే యూజ్ చేస్తాం కామాన్. ఇది మొత్తం అర్థమైంది కదా, ఆల్వేస్ ఇన్సైడ్. దాని తర్వాత సింపుల్ కీ వాల్యూ పేర్స్ అనేది చూద్దాం. కీ వాల్యూ పేర్ అన్నాను కదా, ఏమన్నాను? లెఫ్ట్ సైడ్ ఏమో కీస్, రైట్ సైడ్ ఏమో వాల్యూస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ నేమ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇదేంటిది? కీ అన్నమాట. ఇది రైట్ సైడ్ ఉంది, ఇదేంటిది? వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ. ఈ రెండుకి సంబంధం చూడండి. ఇది నేమ్, ఇది నా పేరు. నేమ్, వాల్యూ అంటే కీ వాల్యూ పేర్స్. దీని కీ అంటాం, దీని వాల్యూ అంటాం. చూడండి ఎలా ఉందో, డబుల్ కామాస్ లో కనిపిస్తుంది కదా. ఇది స్ట్రింగ్ అయితే ఇక్కడ కూడా డబుల్ కామాస్ అనేవి పెట్టేయాలి. కానీ ఇదే ఇంటీజర్ వచ్చింది అనుకోండి, ఇంటీజర్ కానీ నెంబర్ కానీ ఇలా వచ్చింది అనుకోండి, దీనికి డబుల్ కోట్స్ అనేవి అవసరం లేదన్నమాట. అలా. కానీ ఇటు పక్క కీ వాల్యూ కీకి మనం డబుల్ కోట్స్ అనేవి పెట్టాలి. ఇక్కడ కూడా ఇదేంటిది? ఇది బులియన్. బులియన్ అంటే ఏం చెప్పాను? ట్రూ గానీ ఉంటుంది, ఫాల్స్ గానీ. అది ఏం డిఫైన్ చేస్తుంది? ఇప్పుడు ఫిరోజ్ అనేవాడు ఉన్నాడు, వాడికి 20 years. దాని తర్వాత స్టూడెంటా, ఈ స్టూడెంట్ అని క్వశ్చన్ లాగా అనమాట. స్టూడెంటా అని అడుగుతుంది. ఇక్కడ ఏముంది? ఫాల్స్. ఫాల్స్ అంటే కాదండి, ఫాల్స్ ట్రూ. ఇది దీనికి కేసెస్ రెండే కదా ఉన్నాయి. అయితే స్టూడెంట్ అవుతాడు, లేకపోతే ఉండడు. 2 values ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ బులియన్ అనేది వాడాం. ఎందుకు వాడాం? అది ట్రూ ఫాల్స్ రెండు కేసెస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక కేసు ఖచ్చితంగా అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒకటైతే వాడాం. అదేం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు దీని అర్థం మొత్తం ఏంటంటే, ఫిరోజ్ అనేవాడు ఉన్నాడు, వాడి ఏజ్ 20, వాడు స్టూడెంట్ కాదు. ఇది మొత్తం ఈ డేటాలో ఇలా రిప్రజెంట్ చేసాం అనమాట మనం. అంతే, ఇంకేం లేదు దీంట్లో. ఇదేంటి? ఇది మొత్తం చేశాను. దీంట్లో ఏమేమి కవర్ చేసాం? ఒక జేసన్ స్టార్ట్ చేయడానికి కర్లీ బ్రాకెట్ ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది. ఇదేమో కీ వాల్యూ పేర్స్. జావా స్క్రిప్ట్ లో మెయిన్ గా కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అన్నాను కదా, ఇలా ఉంటాయి. కీస్ మొత్తం దేంట్లో ఉంటాయి? ఇది డబుల్ బ్రాకెట్స్ లో ఉంటాయి. ఈ కీస్ మొత్తం దేంట్లో ఉంటాయి? డబుల్ కామాస్ లో ఉంటాయి. ఇలా చూపించాను కదా, డబుల్ కామాస్ లో ఉంటాయి. ఇక్కడ స్ట్రింగ్ కానీ ఇవన్నీ పెడితే ఇక్కడ కూడా డబుల్ కామాస్ లో ఉంటాయి. కానీ ఇంటీజర్ కానీ బులియన్ కానీ ఇవి పెడితే డబుల్ కామాస్ అవసరం లేదనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ రూల్స్ రాశాను. కీ వాల్యూ పేర్ 1, నేమ్ ఇస్ ఇన్ ద కీ, నేమ్ ఇస్ ద కీ రిప్రజెంటింగ్ పర్సన్స్ నేమ్. ఇక్కడ ఆరవ్ అని యాడ్ చేసాను అనుకోండి, అదొక స్ట్రింగ్ కాబట్టి అది స్ట్రింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కీ వాల్యూ పేర్ 2. పేర్ 2 ఏంటి? మనం పర్సన్స్ ఏజ్ యాడ్ చేసాం. ఇక్కడ 12 పెట్టాము అనుకోండి, అది నెంబర్ కాబట్టి దానికి కీ అది
కోడ్స్ అవసరం లేదు. దాని తర్వాత స్టూడెంట్, ఇదేంటి బులియన్ అన్నమాట. బులియన్ ట్రూ ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఆ పర్సన్ గురించి. స్టూడెంట్ కాదు కాబట్టి ఫాల్స్ అని అలా అవుతుంది. ఈ కర్లీ బ్రాకెట్స్ ఏంటి, ఎంక్లోజ్ ది ఎంటైర్ JSON ఆబ్జెక్ట్. చెప్పాను కదా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇలా ఉంటాయని, అంతే అన్నమాట. ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేశాను దాంట్లో. ఇప్పుడు దీంట్లోకి వచ్చేద్దాం. అరేస్, ఇది డిఫికల్ట్ పార్ట్ అనుకుంటున్నారు కదా మీరు, కానీ ఇది చాలా సింపుల్. మీకు వర్క్ ని అర్థం అయిపోయింది. సింపుల్, ఇంత సింపుల్ అనుకుంటారు. ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇది అర్థమైంది కదా. దాని తర్వాత ఇక్కడ ఇదేంటిది కీ, ఇదేమో వాల్యూ, కీ వాల్యూ పేర్స్ డబుల్ కామాస్ లో పెట్టాం, అయిపోయింది. అర్థమైన పార్ట్ ఇదే కదా. ఇది కూడా చూసేద్దాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది. స్క్వేర్ బ్రాకెట్స్ దేనికి వాడతామని చెప్పాను, అరేస్ కి. అంటే ఇది ఒక అరే అని అర్థం అవుతుంది. ఈ అరేస్ లో ఏముంటాయో చూద్దాం. ఇక్కడ కామాస్ ఉన్నాయి కదా, కామాస్ గురించి ఏం చెప్పాను ఇందాక, ఒక వాల్యూని వేరే వాల్యూని సెపరేట్ చేయడానికి కామాస్ అనేది వాడతాం. నార్మల్ గా ఇంగ్లీష్ రాసేటప్పుడు అది కూడా ఒక కామాలు వాడతాం కదా, సేమ్ అలానే ఇది కూడా. ఇక్కడ దాకా అర్థమైపోయింది. ఇప్పుడు మీకు అర్థం కానిది ఏంది ఇంకా, ఇప్పుడు విరాట్ అనే అతను ప్లేయరే, రోహిత్, ధోని అనే వాళ్ళు కూడా ప్లేయర్స్. ముగ్గురు ఏంటి, ప్లేయర్స్ సెక్షన్ కిందకి వస్తారనమాట. అందుకు ముగ్గురు ప్లేయర్సే కాబట్టి మనం ఒక సపరేట్ గా ప్లేయర్ 1, ప్లేయర్ 2, ప్లేయర్ 3 రాయకుండా ముగ్గురిని ఒకే దాంట్లో స్టోర్ చేస్తాం. ఇందాక ఏం చెప్పాను, అరేస్ అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా అని అనుకోండి, మీరు ఈజీగా ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా, వీళ్ళంతా సిమిలరే కదా, వీళ్ళంతా ప్లేయర్సే కదా, అంటే ఇది కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ప్లేయర్స్ అన్నమాట. అందుకు ఒక అరేలో అయితే స్టోర్ చేసాం. విరాట్, దాని తర్వాత ఇక్కడ సెంచురీస్ అలా స్టోర్ చేయలేమన్నమాట అరేలో. ఎందుకు, విరాట్ అనే అతను పర్సన్, సెంచురీస్ అనేది అది ఒక నెంబర్ కదా. అంటే 2 సెంచురీస్ 3 సెంచురీస్ అలా చేశారంటే అది స్టోర్ చేయడానికి అవ్వదు అరేస్ లో, ఎందుకంటే అది పర్సన్, ఇదేమో నెంబర్స్, అది మ్యాచ్ అవ్వదు ఒక డేటా టైప్ కి, ఇది ఈ డేటా టైప్ కి. అందుకు అరేస్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్, అంటే సిమిలర్ పర్సన్స్ కదా ఇక్కడ. అలా ఇక్కడ మొత్తం ప్లేయర్స్ ఉన్నారు కదా, అందుకనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇంకా ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇదైతే చూసేయండి. సింపుల్ గా ఉన్న చూసేద్దాం. కర్లీ బ్రాకెట్స్ అంటే కర్లీ బ్రాకెట్ స్టార్ట్ అయింది ఎండ్ అయిందని ఇందాక చెప్పేశాను కదా. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే అరే లో ఉన్నట్టు. మీనింగ్ ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ కేటగిరీ. చెప్పాను కదా సేమ్ కేటగిరీ అని, అలానే అన్నమాట. మొత్తం సేమ్ ఈ కేటగిరీకి బిలాంగ్ అవుతాయి. ఎవరు బిలాంగ్ అవుతారు, వీళ్ళ ముగ్గురు ఈ కేటగిరీకి అయితే బిలాంగ్ అవుతుంది. ఈచ్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ మస్ట్ బి యూనిఫామ్ ఆర్ సేమ్. అంటే ఈచ్ ఐటమ్ ఇన్ ద లిస్ట్, ఇది లిస్ట్ కదా, ఇది ఒక లిస్ట్ అంటాం దీన్ని. ఈ లిస్ట్ లో ఈచ్ ఐటమ్, ఇది మొత్తం లిస్ట్, ఇది ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్. ఈ లిస్ట్ మొత్తంలో ఐటమ్స్ ఏమంటున్నాడు, ఈచ్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ మస్ట్ బి యూనిఫామ్ ఆర్ సేమ్. అంటే యూనిఫామ్ ఆర్ సేమ్ అంటే సిమిలర్ గా, అంటే సిమిలర్ కేటగిరీ అని చెప్పాను కదా, అదే అనమాట. ఇంకా దాంట్లో కాంప్లెక్స్ ఏం లేదు. నో మిక్సింగ్ నెంబర్స్ విత్ స్ట్రింగ్స్, చెప్పాను కదా, ఒక నెంబర్ ఒక స్ట్రింగ్ అలా ఉండకూడదని, అంతే అనమాట. యూస్ఫుల్ ఫర్ సింపుల్ లిస్ట్ లైక్ నేమ్స్, ట్యాగ్స్, కేటగిరీ. ఇది ఎప్పుడు వాడతామంటే నేమ్స్ స్టోర్ చేయడానికి కానీ, ట్యాగ్స్ కానీ, కేటగిరీస్ కానీ. ఇది మొత్తం అంతే అవసరం లేదు. ఈ మొత్తం ఒకసారి చూసారు కదా, నేను చెప్పింది అయితే అర్థమైంది కదా, అది సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ అయితే వచ్చేద్దాం. సపోర్టెడ్ డేటా టైప్స్ ఇన్ JSON. అంటే మనకి ఏం డేటా టైప్స్, ఇందాక నుంచి డేటా టైప్స్ అంటున్నాను కదా. డేటా టైప్స్ అంటే ఏంటి, ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయని చూద్దాం JSON లో. ఈ బేసిక్ గా ఈ 6 డేటా టైప్స్ అయితే నేర్చుకోవాలి మనం. డేటా టైప్స్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ ది డేటా, దాంట్లోనే ఉంది. డేటా టైప్ అంటే టైప్ ఆఫ్ ద డేటా, అంటే ఒక డేటా, ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అది ఏ టైప్ లో ఉంది, అది స్ట్రింగా, నెంబరా, బులియనా, అరేనా, ఆబ్జెక్టా, నల్లా, ఏ దేంట్లో ఉందనేది ఇక్కడ JSON లో మనకి కావాలన్నమాట. స్ట్రింగ్ అంటే ఏంటి, టెక్స్ట్. ఇందాక చెప్పాను కదా, ఈ రోజు ఇక్కడ ఎగ్జాంపుల్, డేటా టైప్, మొత్తం స్ట్రింగ్స్ అనమాట. ప్రతిదీ టెక్స్ట్ లో రూపంలో ఉంటే అది స్ట్రింగ్ అనుకోండి బేసిక్ గా. దాని తర్వాత నెంబర్, ఇది మొత్తం చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంది కదా. సేమ్ మీకు అర్థం అయ్యే ఉంటుంది ఆల్రెడీ. నెంబర్ అంటే ఇది, బులియన్ అంటే ట్రూ ఫాల్స్ ఇందాక చెప్పాను. తర్వాత అరే అంటే ఇది యాపిల్, ఒక అరే అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటది. తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఇది కర్లీ బ్రాకెట్స్ లో ఉంటది. అని ఇది సేమ్ డేటా టైప్, సేమ్ గా ఉంటే సేమ్ కేటగిరీకి చెంది ఉండాలి అని. ఒక నెంబర్ ఒక స్ట్రింగ్ ఉండకూడదు అని. ఇది మొత్తం అరే కింద. దాని తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఇది దీంట్లో స్టార్ట్ అవ్వాలి, దీంట్లో ఎండ్ అవ్వాలి. JSON లో మొత్తం కోడ్ మొత్తం ఆబ్జెక్ట్స్ రూపంలోనే ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ దీంతోనే స్టార్ట్ అయ్యి దీంతోనే ఎండ్ అవుతుంది. దాంట్లో మనం డిఫరెంట్ కీ వాల్యూ పేర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏమో కీ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో వాల్యూ ఉంటుంది. కీస్ ఎప్పుడు డబుల్ కోట్స్ లోనే ఉంటాయి. ఇటు పక్క నెంబర్ అయితే, బులియన్ అయితే, ఇవి మొత్తం ఉంటే మనకు డబుల్ కామాస్ అనేవి యాడ్ చేయడానికి అవసరం లేదు. ఇది స్ట్రింగ్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇంతవరకు అర్థమైపోయింది కదా. దాని తర్వాత నల్ అనే డేటా టైప్. నల్ అంటే ఏంటి, ఏం వాల్యూ లేదని. ఆ డేటా టైప్ కి ఏం వాల్యూ లేదు అంటే డిఫాల్ట్ వాల్యూ అని. అలా ఒకసారి చూసేయండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నల్ అనే డేటా టైప్ ఉంటుందని, అంతే. ఇంకా సరిపోతుంది అంత గుర్తుపెట్టుకుంటే, దానికి ఏం వాల్యూ ఉండదని. దాని తర్వాత నెస్టెడ్ JSON ఆబ్జెక్ట్.
అంటే నెస్టెడ్ JSON ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలా ఉండడం అన్నమాట. అంటే ఒకే ఆబ్జెక్ట్ లో 2-3 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు JSON మనం కోడ్ రాసేది మొత్తం ఆబ్జెక్ట్స్ లోనే కదా, ఇది పెద్ద ఆబ్జెక్ట్ అని అలా గుర్తుపెట్టుకోండి. కోడ్ రాసేది మొత్తం ఇది పెద్ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఒక ఆబ్జెక్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ అని ఎలా తెలిసింది, కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, కర్లీ బ్రాకెట్ స్టార్ట్ అయింది, కర్లీ బ్రాకెట్ ఎండ్ అయింది, ఇది ఒక ఆబ్జెక్ట్. సారీ, ఇది డ్రా చేయడం సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు పెద్ద ఆబ్జెక్ట్ ఉంది, దానిలో ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక అలా అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా స్టూడెంట్, ఇది మొత్తం మళ్ళీ ఒక ఆబ్జెక్ట్. అర్థమైంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ దాకా ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఆబ్జెక్ట్, ఇది మొత్తం మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ లో ఉంది. నెస్టెడ్ JSON ఆబ్జెక్ట్ అంటే, నెస్టెడ్ అంటే ఏం లేదు, మళ్ళీ ఒక దాంట్లో ఒకటి అని అలా ఒక ఆబ్జెక్ట్ లో వేరే మళ్ళీ ఆబ్జెక్ట్స్ వస్తుంటే దాన్ని నెస్టెడ్ JSON ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు ఇది అసలు ఇక్కడ ఏం చేసాము ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు దీంతో మీకు క్రిస్టల్ క్లారిటీ వచ్చేసింది. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది రాస్తున్నాం. ఇక్కడ ఓపెన్ అయింది, తర్వాత స్టూడెంట్ ఉన్నారు. ఈ స్టూడెంట్ ఇక్కడ ఆబ్జెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేసామంటే ఇక్కడ దాకా అయిపోయింది కదా, ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్. ఇది మొత్తం ఏంటి, ఆ స్టూడెంట్ గురించి డీటెయిల్స్ అనమాట. అంటే ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ లో పెట్టేసాం, స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ లో పెట్టేసాం, స్టూడెంట్ అతని డీటెయిల్స్ మొత్తం ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమైంది, స్టూడెంట్ అనేది కీ అయింది, ఇది మొత్తం వాల్యూ అయిపోయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇక్కడ కీ, ఇక్కడ వాల్యూ, ఇక్కడ కీ, ఇక్కడ వాల్యూ. ఇప్పుడు ఆ స్టూడెంట్ గురించి ఉందన్నమాట. ఇక్కడ ఏమనుంది, ఆ స్టూడెంట్ ఏంటి, ఆ స్టూడెంట్ నేమ్ ఏమో కిరణ్, ఏజ్ ఏమో 14, స్టడింగ్ అంటే చదువుకుంటున్నాడా అంటే ఎస్, ట్రూ అంటే బులియన్ టైప్ కదా, అది ఎస్ అని ట్రూ అని ఇచ్చింది, అంటే నిజమే చదువుకుంటున్నాడని. దాని తర్వాత సబ్జెక్ట్స్, అతనికి ఏమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇంగ్లీష్, హిస్టరీ, జియోగ్రఫీ అనేవి ఉన్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ అతని ఫ్రెండ్స్ ఎవరెవరు అంటే ఆ ఫ్రెండ్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అతని నేమ్ ఉంది, అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ కూడా నేమ్ ఉంది, ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంది, అలా ఉందన్నమాట. ఇలా ఈ డేటా మొత్తం రిప్రజెంట్ చేయడానికి మనం ఇదైతే వాడాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, దాని తర్వాత అతని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత అతని ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా అంటే అవి ఉన్నాయి. ఇక్కడ డేటా టైప్స్ ఇవన్నీ ఏం వాడావో చూద్దాం. ఇక్కడ ఏం వాడాం, ఆబ్జెక్ట్ అయితే వాడాం, ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్, ఇది కీ వాల్యూ. దాని తర్వాత ఇక్కడ కూడా కీ వాల్యూ పేర్స్ అనేవి చూడండి. ఇదేంటిది, ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక నెంబర్ టైప్ అన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఇది ఒక బులియన్. ఇక్కడ సబ్జెక్ట్స్, ఈ మొత్తం ఏంటి సబ్జెక్ట్స్, ఈ మొత్తం ఒకే కేటగిరీ కాబట్టి మూడు ఒకే దాంట్లో స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తాం, ఒక అరేలో స్టోర్ చేస్తాం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఏంటి, ఈ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ అరే స్టార్ట్ అయింది, ఇక్కడ అరే ఎండ్ అయింది. అంటే అరేలో ఎన్ని ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఎలిమెంట్ కి కామాతో డిఫరెన్షియేట్ చేద్దాం. ఇక్కడ ఒక కామా ఉంది చూడండి, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్ అరేలో. అంటే ఇది మొత్తం ఒకటి, ఇది మొత్తం ఒకటి, ఇది సిమిలర్ గా ఉండాలి అలా అన్నమాట. ఇది అదే అర్థమైపోయింది కదా అరే కూడా. దాని తర్వాత అరేని క్లోజ్ చేస్తాం. ఇంకా ఈ ఆబ్జెక్ట్ ని క్లోజ్ చేసాం, ఈ ఆబ్జెక్ట్ ని క్లోజ్ చేసాం. ఇది అనమాట నెక్స్ట్ ఆబ్జెక్ట్. అంటే ఇవన్నీ మొత్తం మనకి డేటా మొత్తం ఇలానే వస్తుంది అనమాట. N10 లో కానీ వేటిలో అయినా ABS వాడేటప్పుడు అది మొత్తం. అందుకే ఇది మొత్తం చెప్పాను. దాని తర్వాత ఇక్కడ ప్రిమిటివ్స్, ఆ పేర్లు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది చెప్పాను కదా. ఇదైతే స్ట్రింగ్ అంటే పేరు ఉండాలి. దాని తర్వాత నెంబర్, దీన్ని ట్రూ బులియన్ అంటే ట్రూ ఫాల్స్ ఉంటాయి. మళ్ళీ నల్ అంటే ఏం ఉండదు, ఏం ఎంటీగా ఉంటే దాన్ని నల్ అంటాం. దాని తర్వాత అరేస్ కెన్ కంటైన్ మల్టిపుల్ వాల్యూస్, చాలా వాల్యూస్ ఉంటాయి, ప్రతి వాల్యూ కామాతో సపరేట్ చేస్తామని. ఇక్కడ మొత్తం అర్థమైపోయింది కదా. తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా, దాని గురించి చూద్దాం బ్రేక్ డౌన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇస్ వ్రాప్డ్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. దాని తర్వాత ఇది చెప్పేశాను కదా, కవర్ అయినాయో లేదో చూద్దాం అన్ని పాయింట్స్. కీస్ అండ్ వాల్యూస్, ఇదేమో కీ హోల్డింగ్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇది కీ కదా, ఇది కీ హోల్డింగ్ అండ్ ఆబ్జెక్ట్. అంటే ఇది మొత్తం ఇక్కడ కర్లీ బ్రాకెట్ స్టార్ట్ అయింది, ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఎండ్ అయింది కదా, ఇది మొత్తం ఆబ్జెక్ట్ అన్నది కదా, అదే అంటుంది. ఈ కీ వాల్యూ, స్టూడెంట్ అనే కీ వాల్యూ దేన్ని హోల్డ్ చేసింది, ఒక ఆబ్జెక్ట్ అనేది హోల్డ్ చేసింది అనమాట. అలా ప్రాపర్టీస్ ఇవన్నీ ఈ కీ వాల్యూస్ ఉన్నాయి కదా, నేమ్, ఏజ్, స్టడింగ్, ఈ మొత్తం ప్రాపర్టీస్ అనేవి డిఫైన్ చేస్తున్నాయి అనమాట. ఆ వాల్యూస్ ఈ ప్రాపర్టీస్ అనేవి డిఫైన్ చేస్తున్నాయి. ఎలా, ఈ వాల్యూస్ ఏమి ఉన్నాయి, కరెంట్, 14, ట్రూ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ తో డిఫైన్ చేస్తున్నాయి. అరేస్ అంటే సబ్జెక్ట్స్ హ్యాస్ మల్టిపుల్ వాల్యూస్. అరేస్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్ట్స్ అనేది ఒక అరే కదా, దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ప్రతి వాల్యూ కామాలో సపరేట్ అయిపోయింది. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్, ఫ్రెండ్స్ కంటైన్ ఎన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది ఒక అరేలో ఏమున్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి.
అంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ సిమిలర్ టైపే కదా, అందుకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాం. అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడైతే నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఏం టాస్క్? ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ తో మీరు ఇలా అయితే ఇలా ఉంది కదా, ఇది ఇలా సేమ్ ఇలానే ఒక కోడ్ అనేది రాయాలి మీ సొంతగా. ఆ రాసి ఉంచుకొని నేను వచ్చే వీడియో పెడతాను కదా, ఆ వర్క్ ఫ్లో మనం అనుకున్న వర్క్ ఫ్లో చేసింది. అండ్ ఆల్సో దీనికైతే సొల్యూషన్, అంటే ఈ దేశానికి అయితే సొల్యూషన్. అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ ChatGPTకి ఇచ్చి గివ్ ఏ చేసి అనుకోవడానికి సరిపోతుంది. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం, నాలెడ్జ్ కోసం అనమాట. మీకు అర్థమైందా లేదా అని. కావాలంటే ట్రై చేయండి. ఇది చెప్పాను కదా, దీంతో ఒక దేశాన్ని కూడా అయితే రెడీ చేయండి మీరు. ఏం లేదు, ఇప్పుడు ఏం చూడకుండా కూడా చేయగలరు. ఇలా ఉంది కదా, ఇలా చేసాను దేంతో వస్తుంది, దేంతో స్టార్ట్ అవుతుంది, కర్లీ బ్రాకెట్ స్టార్ట్ అవుతుంది, దీంతో ఎండ్ అవుతుంది. ఈ మొత్తం దీంట్లో ఉండాలి. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నామో చూద్దాం. ఇమాజిన్ ఆరవ్ అంటే అతని నేమ్ ఇచ్చాడు, ఏజ్ ఇచ్చాడు. అంటే నేమ్ అనే ఒక కీ వాల్యూ తయారు చేయాలి. ఇటు పక్కేమో ఆరవ్ అని నేమ్ అనే ఒక కీ వాల్యూ క్రియేట్ చేయాలి. ఎలా? డబుల్ కొటేషన్స్ లో. ఇటు పక్కేమో వాల్యూ ఆరవ్ అని ఇవ్వాలి. ఇది కూడా డబుల్ కొటేషన్స్ లో పెట్టాలి. దాని తర్వాత అయిపోయాక ప్రతి లైన్ కాడ ఇక్కడ సెమీకోలన్ ఇలా పెట్టాలన్నమాట. ఏజ్ కూడా అంతే. 14. ఇక్కడ ఇటు పక్కేమో ఏజ్ అని పెడతాం, ఇక్కడ ఇటు పక్కేమో 14 అని పెడతాం. కానీ దీనికి ఏంటి, డబుల్ కొటేషన్స్ అయితే ఉండవు అనమాట. అలా. దాని తర్వాత బిల్డింగ్ ఏ చాట్ బోర్డ్ ప్రాజెక్ట్. ఇది ఇక్కడ ఏం పెడతాం, ఏ చాట్ బోర్డ్ అంటే ప్రాజెక్ట్ అని పెట్టి ప్రాజెక్ట్ ఏ చాట్ బోర్డ్ అని, ఇటు పక్కేమో ప్రాజెక్ట్ కీ వాల్యూ, ఇటు పక్కేమో ఏ చాట్ బోర్డ్ అని అలా పెడతాం అనమాట ఇచ్చిన డేటా ప్రకారం. తర్వాత ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్ అని, పూజ, రవి అని, సేమ్ అలా అనేవి కూడా అలా ఫ్రెండ్స్ అనేవి పెట్టేసి ఒక అరేలో ఈ రెండు స్టోర్ చేయాలి. దే వాంట్ టు కీప్ ఆల్ ప్రాజెక్ట్స్ neatly stored and easy to stare. Arav decides to use JSON because it's simple, structured and clean. సరే, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను కోడ్ చూపించేస్తున్నాను వచ్చే వీడియో దాకా. ఎందుకు కావాలంటే మీరు ChatGPT అడిగి కూడా చూసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇది మొత్తం కోడ్ అనమాట. దాన్ని ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది యూస్ అవుతుంది అనమాట. అంతా మామూలుగా మీరు ఒక డేటా చూసినప్పుడు ఆ డేటా అర్థమైతే సరిపోతుంది. ఎన్ఎడెన్లో నేర్చుకునే దానికి అర్థమవుతుంది మీకు, ఇంత క్లారిటీగా చెప్పాను కదా. ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇలానే XML గురించి చూద్దాం. XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మామూలుగా XML అంటే సరిపోతుంది. ఇవన్నీ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకునే ఏం కాదనమాట. అంటే మొత్తం నోట్స్ నేమ్స్ అలాంటివి కాదు, ఇలాంటివి చెప్తున్నాను. XML డెఫినేషన్లు, ఫార్ములాలు ఇవన్నీ నేర్చుకుని ఏం యూజ్ ఏం లేదనమాట. ఒక నిమిషంలో ChatGPT అడిగితే అదే ఇచ్చేస్తుంది. మీ ఇష్టం, నేర్చుకుంటే నేర్చుకోండి. దాని తర్వాత డేటా రీప్రజెంటేషన్ ఫార్మాట్. ఇది ఒక ఫార్మాట్ అనమాట. మన డేటా అనేది API కీస్ అట్లా ఉంటాయి కదా, అంటే ఒక సేమ్ ఇది కూడా JSON లాగే. అంటే JSON దేనికి వాడతాం, ఒక చోటు నుంచి వేరే చోటుకి డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి అలా వాడతాం కదా. సేమ్ ఇది అంతే అనుకోండి. ఆల్మోస్ట్ దాన్ని వేరేలా రాస్తాం, దీన్ని వేరేలా రాస్తాం. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది రెండు. అది అర్థమైనట్టే ఇది కూడా సింపుల్ గా అర్థమైపోద్ది. ఈ వీడియో అనేది చాలు. JSON అనేది ట్యాగ్ బేస్డ్ ఉంది. అంటే ప్రతి దానికి ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ట్యాగ్ అంటే ఏంటి, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. హైరార్కికల్. ఇది మొత్తం కాంప్లెక్స్ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది వదిలేయండి, మీకు అర్థమవుతుంది. అది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, ఏం అవసరం లేదంతా. దాని తర్వాత JSON మనం ఎలా చేసాం, కీ వాల్యూ పేర్స్ తో చేసామండి. JSON అనేది JSON లో మనం ఏం చేసాం, అన్ని కీ వాల్యూ పేర్స్ రాసాం కదా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడే కదా చెప్పింది, గుర్తుండే ఉంటది. JSON లో మనం మొత్తం కీ వాల్యూ పేర్స్ లాగే స్టోర్ చేసాం. ఇప్పుడు XML లో ఏం చేస్తాం, మనం మొత్తం ట్యాగ్స్ లో స్టోర్ చేస్తాం అనమాట. ట్యాగ్స్ అంటే ఏంటి అని మొత్తం ఇప్పుడు చూద్దాం. మీకు కనుక HTML అది వచ్చుంటే ఇది ఈజీగా సింపుల్ గా అర్థమైపోద్ది. రాకపోయినా సింపుల్ గానే అర్థమవుద్ది. ఒకసారి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఇదిగోండి ట్యాగ్స్ అంటే, ఇదిగోండి మనం జావా స్క్రిప్ట్ ఏమనుకున్నాం, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కర్లీ బ్రాకెట్ తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రాకెట్ తో ఎండ్ అవుతుంది. అలానే సేమ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ కర్లీ బ్రాకెట్ ప్లేస్ లో ఫస్ట్ స్టార్టింగ్ కర్లీ బ్రాకెట్ ప్లేస్ లో ఇది వస్తుంది అనమాట. ఇదేంటి, ఒక ట్యాగ్ అని. అలా ఇక్కడ కొంచెం ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ చేస్తాం. సింపుల్ మామూలుగా ఒకసారి చెప్తున్నాను వినండి. ఇక్కడ లాస్ట్ లో ఏం పెట్టాం, జావా స్క్రిప్ట్ లో JSON లో ఇది లాస్ట్ కర్లీ బ్రాకెట్ అయితే ఉంది కదా, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే
ఇలా పెట్టేసి ఒక సింబల్ ఇలా పెట్టేసి ఇలా అయితే క్లోజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏ నేమ్ అయితే పెట్టామో ఆ నేమ్ ఇక్కడ పెట్టేస్తాం, అంతే సరిపోయింది. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అని. ఇది ఆబ్జెక్ట్ స్టార్టింగ్, ఆబ్జెక్ట్ ఎండింగ్ కదా. ఇది ఇక్కడ కూడా సేమ్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ పాయింట్ అని అలా. ఇప్పుడు కోడ్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూపిస్తాను, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఏంటి, ఇది ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందో చూద్దాం. ఇది స్టూడెంట్ అనే ట్యాగ్. ఇది స్టూడెంట్ అనే ట్యాగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ / స్టూడెంట్ ఉంది కదా, ఇది ఎండ్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇందాక సేమ్ ఇక్కడ కర్లీ బ్రాకెట్ స్టార్ట్ అయింది, ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఎండ్ అయింది. ఇక్కడ స్టూడెంట్ అని పెట్టాము JSON లో, అలానే సేమ్ ఇలా పైన పెట్టాము, కింద పెట్టాము అనమాట స్టూడెంట్ అనేది. ఇది మొత్తం ఒక ట్యాగ్. ఇది మొత్తం స్టూడెంట్ అనే ట్యాగ్ లో ప్రజెంట్ అయ్యింది. ఏం ప్రజెంట్ అయ్యింది, అతని నేము, ఏజ్, కోర్స్, ఈ 3 ప్రింట్ అయితే ఉన్నాయి. ఇందాక సేమ్ ఇదే కోడ్ మనం JSON లో ఎలా రాసాం గుర్తు తెచ్చుకోండి. ఏం చేసాం, ఫస్ట్ ఒక కర్లీ బ్రాకెట్ అయితే పెట్టాం, దాని తర్వాత స్టూడెంట్ అనేది కీ క్రియేట్ చేసాం, దానికి మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసి ఇక్కడ కర్లీ బ్రాకెట్ పెట్టి దాని లోపల నేమ్ అనే కీ ఇటు పక్క వాల్యూ ఏమో రవి అని, ఇటేమో ఏజ్ అనే కీ, ఇటు పక్క 21 అనే వాల్యూ, ఇటు పక్క కోర్స్ అనే కీ, ఇటు పక్క కంప్యూటర్ సైన్స్ అనే వాల్యూ అలా ఇచ్చామన్నమాట. సేమ్ అదే ఫార్మాట్ లో. ఇదేంటి సేమ్ అలానే ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమొస్తుంది, ఇక్కడ ట్యాగ్స్, అదే సేమ్ డేటాని మనం ట్యాగ్స్ రూపంలో రాస్తున్నాం. ట్యాగ్స్, TAGS ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ కి మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ లో ఒక ట్యాగ్ అయితే ఉంటుంది, ఎండింగ్ లో ఒక ట్యాగ్ అయితే ఉంటుంది. ఇలా అన్నమాట. ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్. అది స్టార్టింగ్ ఎండింగ్ అని ఎలా తెలిసిందంటే, స్టార్టింగ్ లో ఇలా పెడతాం, సేమ్ అదే పేరు, ఇక్కడ ఎండింగ్ లో ఒక / ఒక కర్ర అయితే పెట్టేసి వదిలేస్తాం అనమాట. అలా మనకి అర్థం అవుతుంది స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. ఈ వాల్యూస్, దీని వాల్యూ ఏంటంటే ఈ మధ్యలో ప్రింట్ అయింది మొత్తం దీని వాల్యూ అన్నమాట. ఇప్పుడు ఏజ్ అంటే ఏంటి, ఏజ్ అంటే 21 అని ఇలా అర్థం అవుతుంది. కోర్స్ ఏం కోర్స్ అంటే కంప్యూటర్ సైన్స్ అని ఇలా అర్థం అవుతుంది. ఈ స్టూడెంట్ అనేవి స్టూడెంట్ ప్రాపర్టీస్ అన్ని ఇవి కాబట్టి ఇలా అర్థం అవుతుంది. అలా అనమాట. సేమ్ JSON కి ఇది దీనికి అంత డిఫరెన్స్ ఏం లేదు, మొత్తం అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇది మొత్తం సేమ్ JSON లో ఏం చెప్పామో మళ్ళీ అదే రిపీట్ అవుతాయి అనమాట. అసలు ఇది ఎందుకు నేర్చుకోవాలి XML అని చూద్దాం. ఇప్పుడు మనకి మొత్తం ఓల్డ్ సిస్టమ్స్ లో, బ్యాంకింగ్స్ లో, హెల్త్ కేర్స్ లో, ఈ అన్ని వెబ్సైట్స్ లో మనకి, గవర్నమెంట్ వెబ్సైట్స్ లో, ఇవన్నీ వెబ్సైట్స్ లో మనకి ఆ వెబ్సైట్స్ నుంచి మనం డేటా తీసుకోవాలనుకోండి, ఎన్ఐడిలో HTTP రిక్వెస్ట్ నోడ్ అనేది వాడతాం మనం. అవి డైరెక్ట్ టూల్స్ లేకపోతే మాక్సిమం ఉండవు డైరెక్ట్ టూల్స్, అందుకు మనం HTTP రిక్వెస్ట్ నోడ్ అనేది వాడతాం. అది వాడినప్పుడు ఏమవుతుంది, అక్కడ APIs నుంచి ఇంటిగ్రేట్ చేసి మొత్తం అది ఇంటిగ్రేట్ చేశాక మనకి డేటా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే ఈ JSON రూపంలో, XML రూపంలో అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. అంటే ఈ మొత్తం మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటి నుంచి మనం మంచి డేటా, మనకి ఏదైతే కావాలో ఆ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన అవుట్పుట్ ప్రకారం, మన వర్క్ ఫ్లో ప్రకారం మనం సెట్ చేసుకోవాలన్నమాట. అందుకు ఇది మొత్తం చేయాలంటే మనకి ఏంటి, వీటి గురించి కొంచెం ఐడియా అన్న ఉండాలి. బేసిక్ ఐడియా అంటే ఒక కోడ్ ఒకటి చూసినప్పుడు మనకి ఆహా ఇలా అవుతుంది, దీని వాల్యూ ఇది అని మొత్తం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇది ఉంది, సేమ్ ఇలాంటి డేటాని ఏదో వెబ్సైట్ నుంచి స్క్రేప్ చేశారనుకోండి, ఇలాంటి డేటా వచ్చింది అనుకోండి, ఇది చూస్తే మీకు అర్థమయ్యేది కాదు. అంటే ఇది సింపుల్ కోడ్ కాబట్టి అర్థమైంది. ఇలానే ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ ఏవో ఉంటే, ఈ టెక్నికల్ టర్మ్ కాబట్టి ఇక్కడ ఉంది దాని వాల్యూ, ఇది ఏజ్ కాబట్టి ఇక్కడ ఉంది దాని వాల్యూ అనేవి మీకు అర్థం అవ్వదు. ఇది చిన్న కోడ్ కాబట్టి అర్థం అవ్వచ్చు, కానీ అక్కడ చాలా కాంప్లెక్స్ డేటా వస్తుంది కదా. ఇలాంటివి ఒక హండ్రెడ్స్ లో 200s లో ఇలా కోడ్స్ ఉంటాయి కదా, అవి మొత్తం చూడడానికి మనకు ఏం అర్థం కాదనమాట, చూసే భయం పుడుతుంది. అందుకు ఇది మొత్తం నేర్చుకుంటే సింపుల్ గా చూసినామంటే తెలుస్తుంది, అది నార్మల్ ఇంగ్లీష్ లాగే అనిపిస్తుంది మీరు ఒకసారి నేర్చుకుంటే. అందుకు ఆ డేటా మొత్తం మనం దీంట్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలా ఉండాలి కాబట్టి ఇలా చేస్తాం అనమాట. దాని తర్వాత ఓన్లీ సమ్ APIs రిటర్న్ ఓన్లీ XML. కొన్ని APIs ఓన్లీ XML ఫార్మాట్ లోనే ఇస్తుంది అనమాట డేటా. ఇంకా ఇది మొత్తం అదే సేమ్. ఎందుకంటే N10 లో మనం వాడేటప్పుడు ఒక యాప్ ని కానీ, ఒక వెబ్సైట్ కానీ ఏదైనా ఇంటిగ్రేట్ చేసినప్పుడు HTTP రిక్వెస్ట్ నోడ్ వాడతాం. దాంట్లో డేటా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే ఈ XML ఫార్మాట్ లో, JSON ఫార్మాట్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అందుకు వాడతాం, ఇంకేం లేదు. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ XML ఎలా ఉంటుందంటే రూట్ ఎలిమెంట్ ఉంటుంది, చైల్డ్ ఎలిమెంట్, అట్రిబ్యూట్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇక్కడ ఇది కీ వాల్యూ పేర్స్ లాగే సేమ్, రూట్ ఎలిమెంట్, చైల్డ్ ఎలిమెంట్. తర్వాత ఇక్కడ ఒక ఎక్సెప్షన్, ఇది చూడండి, ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది మనం చెప్పిన వాటిలో కంటే. ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే యూనిక్ ఐడి అనేది ఇస్తుంది అనమాట.
ఈ రవి అనే వాడికి ఒక యూనిక్ ఐడి అయితే ఉంది. మనం ఈ రవి అనే వాడిని సెట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ యూనిక్ ఐడితో సెట్ చేయగలం అనమాట. ఇప్పుడు ఈ ఐడి ఉంది కదా, ఇప్పుడు సేమ్ మన రోల్ నెంబర్ లాగా ఐడి కార్డ్ అలా ఇస్తారు కదా స్కూల్స్ లో కాలేజెస్ లో. మన డేటా మొత్తం ఎలా డిస్ప్లే అవుతుంది వాళ్ళ కంప్యూటర్స్ లో వాటిలో వీటిలో, మన ఐడితో అయితే సెట్ చేస్తాడు. నేమ్ తో సెట్ చేయరు, ఎవరు నేమ్ తో సెట్ చేయరు. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినా దానికి ఒక యూనిక్ ఐడి అయితే ఇవ్వాలి. ఒక పర్సన్ కి ఒక యూనిక్ ఐడి కానీ అలా అయితే ఇవ్వాలి. ఎందుకంటే పేరు అయితే సేమ్ పేరుతో చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన క్లాస్ లోనే తీసుకుంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మన సేమ్ పేరుతో. కానీ మన క్లాస్ లోని కాదు, మనం డేటా హ్యాండ్లింగ్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే హండ్రెడ్స్ లో థౌజండ్స్ లో ఉంటుంది డేటా మొత్తం. సేమ్ పేరుతో చాలా మంది ఉండొచ్చు. అది సేమ్ ఇంటి పేరు కూడా చాలా మందికి ఉంటుంది, పేరు కూడా చాలా మందికి ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే మనం ఒక పర్సన్ కి ఒక యూనిక్ ఐడి అయితే ఇవ్వాలి. అది మళ్ళీ రిపీట్ అవ్వదు. అందుకు మనం ఈ ఐడితో మనం మొత్తం డిస్ప్లే చేస్తాం అనమాట వాళ్ళందరివి. అందుకు ఈ ఐడి అనేది వాడతాం. ఈ ఐడి ఇలా స్టోర్ చేసాం అనుకోండి, ఇప్పుడు నేను రవిని సెట్ చేయాలనుకుంటే ఈ యూనిక్ ఐడి ఉంది కదా, దాంతో సెట్ చేస్తే సరిపోతుంది. అలా అనమాట. పేరు కన్నా ఐడియే ఎక్కువ వాడతాం మనం. ఆ ఐడితో మన అతని డీటెయిల్స్ మొత్తం, నేమ్ ఉంటే నేమ్, ఏజ్, అది మొత్తం సెట్ చేస్తాం అనమాట. అర్థమైపోయింది కదా అది. దాని తర్వాత XML. ఇది N8N లో ఎలా వాడతాం XML అనేది. XML నోడ్ ఉంది. XML ఒక JSON ని XML గా కన్వర్ట్ చేస్తుంది. దాని తర్వాత HTTP రిక్వెస్ట్ నోడ్ XML పాస్ చేసి JSON ఒక XML వస్తుంది కదా, ఆ XML ని పాస్ చేసేసి JSON లోకి ఇస్తుంది. ఈ పార్స్ అంటే ఏంటి అది మొత్తం చెప్తాను వర్క్ ఫ్లో చెప్పేటప్పుడు. దాని తర్వాత సెట్ నోడ్ గురించి ఇంకా అవ్వలేదు కదా మన క్లాస్, అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత XML నోడ్ ఈ మొత్తం ఎలా వాడాలి ఏంటి అని వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. HTTP రిక్వెస్ట్ నోడ్ పెడితే ఇంకా మీకు ఐడియా అనేది వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ ఫ్లో. HTTP రిక్వెస్ట్ నోడ్, దాని తర్వాత XML నోడ్, ఆ ఫంక్షన్, ఈమెయిల్, ఇది మొత్తం మీకు ఇప్పుడు అర్థం కాదంటే దీని మీద అంత టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ప్రతి వీడియో పెడతాను కదా దాని మీద డీటెయిల్ గా, అప్పుడు చెప్పేస్తాను. ఇప్పుడు హెల్త్ కేర్ యూస్ కేసెస్ ఎక్కడ వాడదామంటే హెల్త్ కేర్, పేషెంట్ రిపోర్ట్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. ఇది ఇందాక చెప్పాను కదా, డేటా మొత్తం దీంతోనే అవుతుందని. ఇది మొత్తం డేటా అనేది దీంతోనే వాడుతుంది అనమాట. ఈ మొత్తం డేటా అనేది XML లోనే వాడుతుంది. అందుకే XML అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక JSON ని XML గా కన్వర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. ఇందాక చెప్పాను కదా సేమ్ ఎగ్జాంపుల్. ఇందాక చెప్పాను కదా, కోడ్ స్టూడెంట్ అని రాస్తాం, ఇలా ఇస్తాం, కర్లీ బ్రాకెట్స్ లో ఇలా పెట్టేస్తాం. దాంట్లో నేమ్ అనే కీ, ఏజ్, కోర్స్ కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ కీ వాల్యూ పేర్స్ లాగా ఇస్తామని. సేమ్ ఇది ఇలా ఇచ్చేసాం అనమాట XML లో. ఇది JSON కోడ్, ఇది XML కోడ్. అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఇది అనమాట XML అంటే. ఇక్కడ చూడండి సమ్మరీ, ఇది మొత్తం మనం ఏం నేర్చుకున్నామని. XML అంటే ఏంటి, ట్యాగ్స్ లోపల ప్రింట్ అవుతాయి. JSON అంటే ఏంటి, కర్లీ బ్రాకెట్స్ అంటే ఆబ్జెక్ట్స్ లో ప్రింట్ అవుతాయి. అంతే తేడా. స్ట్రక్చర్డ్ డేటా అది కూడా అంతే సేమ్. స్టిల్ యూస్డ్ ఇన్ ఎంటర్ప్రైజ్ అండ్ డాక్యుమెంటేషన్. మీరు ఏదైనా డాక్యుమెంట్ చేస్తే మొత్తం JSON లో కానీ లేకపోతే XML లో కానీ డిస్ప్లే అవుతుంది అనమాట. అలా XML నోడ్ ఏం చేస్తుందంటే ఈజీగా JSON ని XML లో కన్వర్ట్ చేస్తుంది. యూస్ కేసు ఏంటంటే ఇవన్నీ ఇలానే వాడతాయి అనమాట JSON, XML. అంతే. ఇంకా మీరు ఏ డేటా చూసినా ఏది చూసినా మీరు స్టార్టింగ్ లో భయపడేవాళ్ళు, ఇప్పుడైతే మీకు ఆ భయం అనేది తొలగిపోయింది అనమాట. ఇప్పుడు కాదు, మీకు వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసేటప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది. కొంచెం ఓపిక పట్టండి. మనం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసే స్టేజ్ లోకి వెళ్ళేదాకా కొంచెం ఓపిక పట్టండి. ఈ మొత్తం నేర్చుకోవడం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. అంటే నేర్చుకోవడం ఈజీయే, కానీ కాన్సన్ట్రేట్ చేయలేము అనమాట. ఇలా మొత్తం థియరీ ఉంది కదా, ఇది మొత్తం థియరీ ఉంది, మొత్తం గుర్తు పెట్టుకునేదే ఉంది కాబట్టి నేర్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ రాదు. కానీ మనం ఇది నేర్చుకుంటేనే మనం వర్క్ ఫ్లోస్ అనేవి ప్రాక్టికల్ గా బిల్డ్ చేయగలం. అందుకు మనకి ఇది మొత్తం వచ్చి ఉండాలి. ఇది మొత్తం చెప్పడం నాకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు కదా, అయినా నేను చెప్తున్నా అంటే అది ఇంపార్టెంట్. ఇది నేర్చుకొని ఇది మొత్తం మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం వర్క్ ఫ్లోస్ చేసేటప్పుడు. ఇంత కష్టపడుతున్నాం కదా, ఇది మొత్తం నేర్చుకొని కష్టపడ్డామంటే ఆ వర్క్ ఫ్లోస్ చేసేటప్పుడు పసా చేసేయచ్చు అనమాట. వర్క్ ఫ్లోస్ అంటే వెంటనే ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మొత్తం మనం నేర్చుకున్నాం కదా. అందుకే ఐడియాస్ అనేవి వాళ్ళంతా అదే వస్తాయి అనమాట. ChatGPT కంటే మనమే మంచి ఐడియాస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, ఆ ఏ నోట్స్ ఇక్కడ ఉంది కదా, పార్ట్ 3 అక్కడ. ఇక్కడ ఏ నోట్స్ అనేది చాలా డీప్ గా నేర్చుకున్నాం. వాటి ఫీచర్స్ ఏంటి, ఎలా వాడాలి, ఏ నోట్ ఎప్పుడు వాడాలి నేర్చుకున్నాం.
దాని తర్వాత హ్యూమన్ ఇన్ ద లూప్ నోట్స్ అన్ని చూసాం, ఎప్పుడు వాడాలి ఏంటి అని ఒక బేసిక్ గా. దాని తర్వాత JSON అంటే ఏంటి, XML అంటే ఏంటి, ఇది ఎక్కడ యూస్ అవుతుందంటే ఇక్కడ పార్ట్ 4 లో HTTP, వెబ్ హుక్స్, APIs ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పార్ట్ మొత్తం ఉంది కదా, ఈ పార్ట్ మొత్తంలో వాడేది అదే అనమాట. మనం ఇది చాలా డిఫికల్ట్ పార్ట్ ఉన్న పార్ట్స్ లో అన్నిట్లో. పార్ట్ 4, పార్ట్ 5 అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అది వాటికి కాస్త చిన్న బేసిక్, ఇది వస్తే అది కొంచెం సింపుల్ గా అర్థమవుతుంది. అందుకే ఇది మొత్తం చెప్పేశాను. ఇది లేకుండా అది అంత చేయలేము. ఇప్పుడు ఇది ఒకటి మిగిలింది. ఇది ఒకటి ఏంటి, నేను ఒక కంటెక్స్ట్ అది మొత్తం ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఆ ఏజెంట్ అనేది బిల్డ్ చేసి వచ్చే వీడియోలో కల్లా రెడీగా పెట్టుకోండి. దాని తర్వాత వచ్చే వీడియోలో నేను సేమ్ ఆ కంటెక్స్ట్ ఒక ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తాను. అది మీకు ఎలా డిఫరెంట్ గా ఉంది అది మొత్తం చూసుకోండి. చూసి ఒక బేసిక్ ఐడియా అది వస్తుంది. ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఏంటో అనేది మీకు అర్థమవుతుంది. ఒక టాస్క్ అనుకోండి, ఈ టాస్క్ డెడ్ లైన్ నెక్స్ట్ వీడియో వచ్చే లోపు. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది అంటే అది మొత్తం మీ మీద డిపెండ్ అవుతుంది. ఈ వీడియోకి ఎంత రీచ్ వస్తే అంత ఫాస్ట్ గా అంటే పార్ట్ 3 వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఇప్పుడు ఇంత కష్టపడి డీటెయిల్ గా చెప్తున్నాను కదా, మాకు కొంచెం బెనిఫిట్ ఉండాలి కదా. ప్రాక్టికల్ గా మీకు ఇంత చేసిందని అనిపిస్తున్నాను అంటే ప్రెజెంటేషన్ చేసి వర్క్ ఫ్లో చేసి ఏది ఎలా చేయాలో రెడీ చేసుకొని, ఈ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది తెలుసు. మొత్తం టైం మొత్తం దాంట్లోనే పోతుంది. అయినా మొత్తం సెట్ చేసి ఏది చెప్తే బాగుంటుంది, ఏది దేని తర్వాత చెప్పాలి, ఏ వర్క్ ఫ్లో చెప్పాలి, ఏ వర్క్ ఫ్లో చెప్తే బిగినర్స్ కి బాగుంటది, వీళ్ళకి ఏం టెన్షన్ లేకుండా టెన్షన్ పడకుండా ఎలా నేర్పియాలి, మొత్తం డీటెయిల్ గా ఎలా చెప్పాలి, డిజైన్ చేశాక మొత్తం ఎలా చెప్పాలి ఒక స్ట్రక్చర్డ్ వేలో మొత్తం ప్రెజెంటేషన్ మొత్తం రెడీ చేసుకొని అప్పుడు చెప్తున్నాను నేను. ఇది మొత్తం చేస్తున్నంటే నాకు కొంచెం బెనిఫిట్ ఉండాలి కదా. వీడియో రీచ్ అవ్వకపోతే అసలు వీడియో చేసి అర్థం ఉండదు కదా. అందుకు ఒక స్పెసిఫిక్ టార్గెట్ అయితే అనుకున్నాం. ఆ స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ మొత్తం రీచ్ అయితే డెఫినెట్ గా వీడియో అనేది పెట్టేస్తాం. లాస్ట్ వీక్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కొంచెం ప్రాజెక్ట్స్ నుండి వేరే వేరే పనుల నుండి మా టీం కూడా మొత్తం పని నుండి చేయలేదన్నమాట. దానికి సారీ. కానీ ఇప్పుడు నుంచి అయితే పర్ఫెక్ట్ గా అనుకున్న టార్గెట్ రీచ్ అయిన వెంటనే ఈ వీడియో అనేది వస్తుంది అనమాట. ఆ స్పెసిఫిక్ టార్గెట్ అనేది కొంచెం తొందరగా వస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంత వీడియో చేసి ఇది వేస్ట్ కదా, అది ఎవరికి రీచ్ కాకపోతే. అందుకు మీరు కూడా ఏం చేయాలంటే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి. అది కూడా ఏంటి, మీకు నచ్చితేనే వీడియో. మీకు నచ్చకపోతే ఏం చేసుకోవద్దు, నాకు ఏం ప్రాబ్లం లేదు. మీకు వీడియో కనుక నచ్చితే ఇంతవరకు చూసారంటే ఏదో ఒకటి తెలుసుకునే ఉంటారు కదా. తెలుసుకుని ఉంటే మొత్తం బాగా అర్థమై ఉంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఒక షేర్ మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ రీచ్ వచ్చేటట్టు చూడండి. మీరు ఇలా చేస్తే ఇంకా యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట. ఒక లైక్ కొట్టేస్తే ఏమైపోతుంది అంతే, ఒక లైక్ ఏం డిఫరెన్స్ రాదు కదా అని అనుకోకండి. ప్రతి లైక్ చేసిన ప్రతి లైక్ ఇంపార్టెంటే అనమాట. సరే, ఇది మొత్తం వదిలేద్దాం. ఇంకా ఇప్పుడు మెయిన్ పాయింట్ లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఆ వర్క్ ఫ్లో కంటెక్స్ట్ అది మొత్తం చూపిస్తాను. వచ్చే వీడియో కల్లా మీరు రెడీ చేసి ఉంచుకోండి. సరే, ఇప్పుడు మనం మీకు ఇచ్చే టాస్క్ గురించి అయితే చూసేద్దాం. మీరు ఏం చేయాలి ఏంటి అని వచ్చే వీడియో కల్లా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగోండి క్రియేట్ చేసి పెట్టాను. సారీ, సౌండ్ వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా నాయిస్ వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే చాలా నైట్ అయిపోయింది అనమాట. నైట్ రికార్డ్ చేస్తున్నాను వీడియో, అందరూ పడుకున్నారు. నేను బయటకు వచ్చి రికార్డ్ చేస్తున్నాను, అందుకే నేచర్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఏమనుకోకండి, సారీ దానికోసం. సరే, అయితే చూసేద్దాం. ఇక్కడ అసైన్మెంట్ ఏంటంటే రెస్టారెంట్ చాట్ బోర్డ్ ప్రాజెక్ట్ అనేది మీరు క్రియేట్ చేయాలన్నమాట. ఇది ఏంటి ఏం చేయాలి, ఏ స్టెప్స్ లో చేయాలి అని ఇప్పుడు చూద్దాం. వీడియో మేము పెట్టే వచ్చే వీడియో కల్లా చేసి ఉంచాలి. అంటే మీరు డైరెక్ట్ గా ఇది మొత్తం ఒకసారి వీడియో చూసి మొత్తం చేసి నేర్చుకుని ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి, ట్రై చేయండి. సింపుల్ గానే ఉంటుంది, ఈజీగా చేసేయచ్చు. చాలా బేసిక్ ది అనమాట. జస్ట్ ఒక 2-3 థింగ్స్ లో మీరు ఇబ్బంది పడతారు అంతే. ఒకసారి చాట్ జీపీటీ అడిగితే అది ఈజీగా ఇచ్చేస్తుంది. దాన్ని బట్టి చేసేయండి. ఎక్కడ వదిలిపెట్టకండి, మేము ఇది చేయలేము, ఇది చాట్ జీపీటీ ఇచ్చింది, ఎంత కాంప్లెక్స్ ఉంది ఇది అని ఎక్కడ వదిలేయకండి. సరే, ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక రెస్టారెంట్ కి ఒక చాట్ బోర్డ్ అనేది బిల్డ్ చేయాలి. చాట్ బోర్డ్ అంటే ఏంటంటే ఒక బాట్ అనమాట. మనం కాకుండా ఒక కంప్యూటర్ లాగా ఏజెంట్ అనుకోండి, ఒక ఏజెంటే అనుకోండి. అలా అది ఏం చేస్తుంది అంటే వాట్సాప్, టెలిగ్రామ్ లో మీరు ఏదైనా క్యూరీ సెండ్ చేశారనుకోండి, అది రిప్లై అనేది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఆ రెస్టారెంట్, ఆ పర్టికులర్ రెస్టారెంట్ కి తగ్గట్టు ఆన్సర్ అయితే ఇవ్వాలన్నమాట. అది ఎలా, దాని దగ్గర రెస్టారెంట్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి, ఒక గూగుల్ డాక్యుమెంట్ లో స్టోర్ చేసో ఎక్కడో ఉంటాయి. దాని నుంచి అనలైజ్ చేసి ఒక మంచి అవుట్పుట్ అనేది ఇక్కడ అవుట్పుట్ అయితే ఇవ్వాలన్నమాట టెలిగ్రామ్ లో. ఇది మనం వాట్సాప్ లో చేయొచ్చు, దేనిలోనే చేయొచ్చు. కానీ ఫస్ట్ టెలిగ్రామ్ ఎందుకంటున్నా అంటే వాట్సాప్ లో చేయాలంటే, వాటిలో వీటిలో చేయాలంటే ఇంటిగ్రేషన్స్ చాలా ఉంటాయి అనమాట. మెటా బిజినెస్ అకౌంట్ లో వాటిలో వీటిలో మొత్తం API కీస్, బిజినెస్ అకౌంట్ ఐడీస్ అది మొత్తం ఇంటిగ్రేట్ చేయాలి. అది కాంప్లెక్స్ అవుతుంది. అది వచ్చే వీడియోస్ లో చెప్తాం. మీకు ఇంకా నేర్చుకోవాలంటే వాట్సాప్ గురించి, వాట్సాప్ చాట్ బోర్డ్ ఎలా చేయాలనుకుంటే ఆల్రెడీ మా దాంట్లో వీడియో ఉంది. ఇది నేను మొత్తం స్క్రాచ్ నుంచి చెప్తున్నాను కాబట్టి
ఇప్పటి నుంచి ఇప్పుడు ఇది చేసి సరిపోద్ది అనమాట. ఇంకా వచ్చే వర్క్ ఫ్లోస్ లో అలాంటి టాస్క్ కూడా ఇస్తాను. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అంటే టెలిగ్రామ్ ఏజెంట్, టెలిగ్రామ్ బాట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని అది కూడా ChatGPT అడగండి. ఫస్ట్ అది డీటెయిల్ గా ఇస్తుంది. ఏం లేదు, ఒకసారి టెలిగ్రామ్ లోకి వెళ్ళి బాట్ ఫాదర్ అని సెర్చ్ చేస్తే ఒకటి వస్తుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి న్యూ బాట్ అని నొక్కితే అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మీ యూజర్ నేమ్, ఐడి మొత్తం సెలెక్ట్ చేసుకుంటే ఒక HTTP API అయితే ఇస్తుంది మీకు. ఆ API తీసుకొచ్చి డైరెక్ట్ టెలిగ్రామ్ నోడ్ లో క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఆ యాక్సిస్ టోకెన్ అనేది మీ టెలిగ్రామ్ అకౌంట్ కి కనెక్ట్ అయిపోయింది అనమాట. అదే మెసేజ్ లో, ఆ HTTP వచ్చిన మెసేజ్ లో పైన T/ ఏదో ఉంటుంది, అది ఉంది. మీరు యూజర్ నేమ్ ఏదో ఇచ్చారు కదా, ఆ పేరు అక్కడ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. టెలిగ్రామ్ మీ బాట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ బాట్ లో మీరు మెసేజ్ పెడితే ఈ వర్క్ ఫ్లో ట్రిగర్ అయిపోతుంది. అలా ఒక ఏజెంట్ బిల్డ్ చేయాలి. అది నేను సింపుల్ గా ఒక ఓవర్ వ్యూ ఇచ్చాను టెలిగ్రామ్ బాట్ ఎలా క్రియేట్ చేయాలో. అది ఏం చేయాలంటే 2 ఫీల్డ్స్, టెలిగ్రామ్ లో టెక్స్ట్ బేసిస్ పెట్టారు అనుకోండి, టైప్ చేసి పెట్టారు, దానికి రిప్లై ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కదా, ఆ వాయిస్ రికార్డింగ్ ఇచ్చిన దానికి రిప్లై ఇవ్వాలి. ఇక్కడ కొంచెం అడ్వాన్స్ గా ఉంది, అది నేను చెప్పలేదు, కానీ ఈజీగా చేసేవచ్చు. అది చాలా ఈజీగా చేసేవచ్చు. ఎలానో ChatGPT అడిగి ఒకసారి తెలుసుకోండి. నోట్స్ మొత్తం ఒక దగ్గర ఒక పెన్ను పేపర్ తీసుకొని మొత్తం వర్క్ ఫ్లో డిజైన్ చేయండి. ఫస్ట్ ఏదైతే బాగుంటుందని, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అది మొత్తం ఆ గూగుల్ డాక్ ఉంటుంది కదా మీ నుంచి, దాని నుంచి ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఏ నోట్స్ వాడాలి ఏంటి అనేది నేను చెప్పను. ఇప్పుడు నేను వర్క్ ఫ్లో డిసైడ్ చేసేటప్పుడు, వర్క్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే నేను ఏం చెప్పను, మీరు సొంతంగా మీకు ఎలా నచ్చితే అలా బిల్డ్ చేయండి. ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. మీకు ఎలా అయితే నచ్చిందో అలా బిల్డ్ చేసేయండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ChatGPT అడిగండి. చాలా సింపుల్. ఒక ప్రాజెక్ట్ చేసే ముందు అసలు మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. దానివల్ల అసలు యూజ్ లేకపోతే అది చేసి వేస్ట్ కదా. ఫస్ట్ అసలు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అనాలిసిస్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద సొల్యూషన్ బిల్డ్ చేసినా, ఏం బిల్డ్ చేసినా, అది కనుక దాని వల్ల యూస్ లేకపోతే అసలు ఎవరు కొనరు, అసలు ఎవరు పట్టించుకోరు దాన్ని. అది వేస్ట్. అంత టైం పెట్టి చిన్న వర్క్ ఫ్లో అయినా అది చాలా యూస్ ఉంటే దాని నుంచి అది చాలా గ్రేట్ అన్నమాట. ఎంత పెద్ద కాంప్లెక్స్ చాలా ఇంటిగ్రేషన్ చేసి ఎంత పెద్ద వర్క్ ఫ్లో చేసినా దాని వల్ల యూస్ లేకపోతే అసలు శుద్ధ వేస్ట్ అనమాట. ఇప్పుడు ఇది చాలా చిన్న సొల్యూషన్ కానీ ఖచ్చితంగా ఇది ఎంతో కొంత యూస్ అవుతుంది. చాలా వరకు యూస్ అవుతుంది అన్ని రెస్టారెంట్స్ కి. ఇలా ఇంకా కొన్ని 1-2 ఫీచర్స్ కూడా యాడ్ చేస్తే ఇది కూడా చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి ఎవరికి తెలియదు కదా ఇలా చేయొచ్చు అని. ఏం తెలియదు చాలా మందికి ఇంత సింపుల్ గా చేయొచ్చు అని. అందుకు ఇది కూడా సెల్ చేయొచ్చు మనం కావాలంటే దీనికి వేరే ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా అదే చెప్పాను కదా, ఏదైనా చేసే ముందు అది ఎవరికి ఎలా యూస్ ఉంది, కరెక్ట్ పెయిన్ పాయింట్ సాల్వ్ చేస్తుందా లేదా, అది మొత్తం రీసెర్చ్ చేయాలి. దానికోసం రీసెర్చ్ అనాలిసిస్ ఇది మొత్తం చేయాలన్నమాట. ఫస్ట్ అనలైజ్ అండ్ ప్రిపేర్ నోట్స్ ఆన్ అంటే ఇది మొత్తం చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఈ రెస్టారెంట్ కి ఏ సొల్యూషన్ బాగుంటుంది, వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటి. పెయిన్ పాయింట్ అంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం, వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అంటే వాళ్ళు మాన్యువల్ గా ఏం పని చేస్తున్నారు, చాలా సేఫ్టీ, వాళ్ళకి టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఎక్కువ కాస్ట్ ఎక్కడ వేస్ట్ అవుతుంది, అది మొత్తం మీరు అనలైజ్ చేయాలన్నమాట. వాళ్ళని అడగండి ఒకసారి. మీ చుట్టుపక్కల కూడా చాలా బిజినెసెస్ ఉంటాయి కదా, వాళ్ళని అడగండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏది పెయిన్ పాయింట్ ఉంది ఏంటి అని. అప్పుడు మీకు ఒక బేసిక్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట వీటన్నిటి గురించి. వై షుడ్ రెస్టారెంట్ ప్రిఫర్ దిస్ సొల్యూషన్, అసలు వాళ్ళు ఎందుకు కొనాలి, మీ సొల్యూషన్ అనేది ఎందుకు కొనాలి ఏంటి అని ఒకసారి చూసుకోండి. దాని తర్వాత దాని వల్ల బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి ఏంటి అని చూసుకోండి. దాని తర్వాత అసలు ఆ రెస్టారెంట్ వాళ్ళు మీ చాట్ బోర్డ్ ని ఎందుకు కొనాలి, దాని వల్ల యూసెస్ ఏంటి, టైం ఎంత సేవ్ అవుతుంది, కాస్ట్ ఎంత సేవ్ అవుతుంది, అది మొత్తం చూసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఈ సొల్యూషన్ మీరు బిల్డ్ చేశారే అనుకోండి, మీరు ఇదే సొల్యూషన్ ని ఒక రెస్టారెంట్ కి అమ్ముదాం అనుకుంటున్నారు. ఏంటి ఇదే సొల్యూషన్ మీరు ఒక రెస్టారెంట్ కి అమ్ముదాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు వాళ్ళకి ఎలా చెప్తారు, ఈ సొల్యూషన్ ఎలా కన్విన్స్ చేస్తారు, దాన్ని బిజినెస్ ఓనర్స్ కి, అంటే మీ చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇదే సొల్యూషన్ ఎలా సెల్ చేస్తారు, వాళ్ళకి ఏమని చెప్పి ఒప్పిస్తారు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఎలా సాల్వ్ చేస్తుందని చెప్తారు అని ఒక బేసిక్ అయితే ఒక ఫ్లో అయితే క్రియేట్ చేయండి వాళ్ళకి కన్విన్స్ చేయడానికి, చెప్పడానికి. అది కాకుండా ఇప్పుడు నేను బెస్ట్ గా ఏం ప్రిఫర్ చేస్తానంటే మిమ్మల్ని, ఇప్పుడు మీరు చాట్ ఎలా చేస్తున్నారు కదా, ఇది వాళ్ళ నేమ్ మీద చేయండి. వాళ్ళ రెస్టారెంట్ ఉన్నారు కదా, మీ చుట్టుపక్కల వీళ్ళు ఉంటారు కదా రెస్టారెంట్స్ వాళ్ళు, ఎవరో ఒకరు సేమ్ వాళ్ళ రెస్టారెంట్ పేరు మీద ఈ చాట్ బోర్డ్ అనేది బిల్డ్ చేయండి. ఏం చేస్తారు, ఎలా చేయాలో చెప్తాను చూడండి. టెలిగ్రామ్ ఏజెంట్ క్రియేట్ చేస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళ నేమ్ ఇవ్వండి ఆ బాట్ కి, వాళ్ళ రెస్టారెంట్ పేరు. దాని తర్వాత అది ఇస్తారు, అదొక దగ్గర చేంజ్ చేయండి. దాని తర్వాత నాలెడ్జ్ బేస్ ఇస్తారు కదా గూగుల్ డాక్యుమెంట్, అది కూడా మీరే ప్రిపేర్ చేయాలి. ChatGPT లోకి వెళ్ళి మామూలుగా డెమోకి నేను ఇలా చాట్ బోర్డ్ బిల్డ్ చేయను, దానికి ఒక నాలెడ్జ్ బేస్ కావాలి, గూగుల్ డాక్ లో పెట్టాలనుకుంటున్నాను. నాకు రెస్టారెంట్ గురించి ఓపెనింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ ఫీచర్స్ ఏంటి, వాళ్ళు సర్వీసెస్ ఏంటి, ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అని అలా ఒక మంచి ప్రాంప్ట్ ఇస్తే అది జనరేట్ చేసి ఇచ్చేసింది.
అప్పుడు ఆ జనరేట్ చేసినప్పుడు మీరేమి ఇంక్లూడ్ చేస్తారు? వీళ్ళ పేరు, వీళ్ళ గురించి ఏమన్నా మీకేమన్నా తెలిసుంటే వీళ్ళ అడ్రస్ కానీ, అది కానీ, ఇది కానీ అన్నీ తెలిసుంటాయి కదా! అవి కూడా ఇచ్చేయండి ప్రాంప్ట్‌లో. అప్పుడు ఏమిస్తుంది అది చాట్‌జిపిటి అనేది వీళ్ళ గురించి డేటా మొత్తం ఇచ్చేస్తుంది. ఆ డేటా మొత్తం మీరు కాపీ పేస్ట్ చేయండి గూగుల్ డాక్యుమెంట్. గూగుల్ డాక్యుమెంట్‌లో కాపీ పేస్ట్ చేసేసి అది డైరెక్ట్‌గా ఏజెంట్‌కి కనెక్ట్ చేసేయాలనుకోండి. ఈజీ అయిపోతుంది. ఇది కస్టమైజ్డ్ సొల్యూషన్ లాగా అంటే వాళ్ళకి బిల్డ్ చేశారని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళకి కూడా కాస్త నమ్మకం వస్తుందన్నమాట. ఇలా వర్క్ అవుతుంది అంటే. ఇది చేశాక మీరేం చేస్తారంటే ఒక లోకల్ సైడ్ ఉంటారు కదా రెస్టారెంట్స్ వాళ్ళు వీళ్ళు ఓన్లీ రెస్టారెంట్స్ అనే కాదు, నేను రెస్టారెంట్స్ కి ఒక డెమో లాగా చెప్తున్నాను. వేరే వాళ్ళకి ఎవరికైనా మీకు ఇలా చాట్‌బోట్ ఎవరికైతే యూజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్పి ఇలా ఇలా యూజ్ అవుతుందని చెప్పి కళ్ళారా చూపియండి వాళ్ళకి. మీ ఫోన్ తీసి ఆ చాట్‌బోట్ బిల్డ్ చేస్తారు కదా, ఆ చాట్‌బోట్ లో మెసేజ్ పెట్టండి, అది రిప్లై ఇస్తుంది. అలా వాయిస్ మెసేజ్ పెట్టండి, అది రిప్లై ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారన్నమాట. ఎందుకు వాళ్ళకి ఇదండి ఏం తెలియదు కదా. చాలా మందికి మాక్సిమం ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. మనం అంతా చాలా ఊర్లోనే కదా ఉండేది. చాలా బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. ఎంత చిన్న చాట్‌బోట్ అయినా ఎంత చిన్నదైనా వాళ్ళకేం తెలియదు కదా. మనం ఎలా చేసామో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు ఓన్లీ చూసేది అవుట్‌పుట్టే. అవుట్‌పుట్ ఎలా వస్తుంది, ఎలా యూజ్ అవుతుంది అంతే చూస్తారు. దీనికి ఏం వాడారు, N8N వాడారా, మేక్.com వాడారా, అది వాడారా, ఇది వాడారా, ఎలా చేశారు, ఏ నోడ్ కనెక్ట్ చేశారు, అవి ఏం పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళకి అవుట్‌పుట్ బయటకి డిస్‌ప్లే ఏమవుతుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, ఏంటి అని చూస్తారు వాళ్ళు. అందుకే మీరేం చేస్తారంటే టెలిగ్రామ్ ఏజెంట్ క్రియేట్ చేయండి. వాళ్ళ రెస్టారెంట్ నేమ్ మీద గానీ, క్లినిక్ నేమ్ మీద గానీ ఏదో ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అవుతుందని, వర్క్ అవుతుందని పెయిన్ పాయింట్ సొల్యూషన్ మొత్తం చెప్పేయండి. వాళ్ళే ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? మీరు ఛార్జ్ కూడా చేయొచ్చు. ఇది టెలిగ్రామ్ కదా మనం చెప్పింది. వాళ్ళు వాట్సాప్ కి అది అంటే ఇంకా వాట్సాప్ నోడ్ యాడ్ చేసి చేయొచ్చు. మా ఛానల్ వాట్సాప్ ఎలా చేయాలని కూడా ఉంది. దాన్ని చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే వేరే వీడియో అయినా చేస్తాను మళ్ళీ. ఏమన్నా స్పెసిఫిక్ గా ఉంటే, స్పెసిఫిక్ టాపిక్ ఉంటే, ఏమన్నా అలా టాపిక్స్ ఉంటే కమెంట్ చేయండి. మేము దాని మీద వీడియో తేయడానికి ట్రై చేస్తాం. అలా అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, దాని మీద రీసెర్చ్ చేయాలి. ఇది మొత్తం ఒక దగ్గర రాసుకోండి. మీకు చాలా యూస్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా. దాని తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇది చెప్పాను కదా. చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. వీళ్ళకేమో హ్యాండిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా ఎంప్లాయీస్ లేరు. అన్ని పనులు చూసుకోలేకపోతున్నారు వాళ్ళే. ఇప్పుడు మీరు ఇంకోటి మెయిన్ విషయం. ఇప్పుడు ఆ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళకి ఆర్డర్స్ ఏం అసలు మెసేజెస్ రావట్లేదు అలా అనుకోండి. వాళ్ళకి మీరు ఈ సొల్యూషన్ ఇవ్వడం వేస్ట్ కదా. ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఎప్పుడు యూస్ అవుతుంది సొల్యూషన్. వాళ్ళకి ఇప్పుడు మెసేజ్‌లు అవన్నీ చాలా ఎక్కువ వస్తున్నా, వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి టైం లేకున్నా, అలాంటి కేసెస్‌లో వీళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది. కానీ వీళ్ళయి అసలు మెసేజ్‌లే రావు, ఏమి రావంటే అసలు ఈ సొల్యూషన్ ఇచ్చి వేస్ట్ కదా. అది మొత్తం మీరు చూసుకోవాలన్నమాట. అందుకే ఫస్ట్ రిసర్చ్, అనాలిసిస్. వాళ్ళ బిజినెస్ గురించి రిసర్చ్ చేయాలి. వాళ్ళకి ఎలా యూస్ అవుతుందో రిసర్చ్ చేయాలి. ఈ మొత్తం రిసర్చ్ చేశాక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ముందే టెలిగ్రామ్ చేసిస్తాను, ఇది మనకు వచ్చు కదా అని బిల్డ్ చేసి కూర్చుంటే ఏం అవ్వదు. అది ఏం సెల్ చేసినా ఏం చేయలేం. అది ముందు రిసర్చ్, మార్కెట్ గురించి రిసర్చ్ అది మొత్తం చేసి దాని తర్వాత ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రెడీ చేసుకొని దాని తర్వాత వర్క్ ఫ్లో ఇంప్లిమెంట్ అనేది చేసి మొత్తం టెస్టింగ్ అది ఇది మొత్తం చేసి లాస్ట్ లో ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఇది ఫ్లో అయితే ఇలా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో ఫీచర్స్ టు ఇంక్లూడ్, ఈ ఫీచర్స్ కూడా పెట్టేయండి. అంటే టెక్స్ట్ మెసేజ్ క్యూరీస్ అనేవి ఉండాలి. వాయిస్ మెసేజ్ అయినా పర్లేదు, వాయిస్ మెసేజ్ అయినా రిప్లై ఇచ్చేలా ఉండాలి. దాని తర్వాత టైపింగ్, అంటే మనం టైప్ చేస్తుంటే అక్కడ టైపింగ్ అని పడుతుంది కదా టెలిగ్రామ్ లో, ఆ ఫీచర్ ఉండాలి. దాని తర్వాత ఎమోజీస్ కూడా ఉండాలి. ఫాల్ బ్యాక్ హ్యాండ్లింగ్, అంటే గూగుల్ డాక్యుమెంట్ లో ఏదన్నా క్వశ్చన్ లేదనుకోండి అప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అవుట్పుట్ ఎలా రావాలని అది మొత్తం అన్నమాట ఇది. దాని తర్వాత ఎండ్ గోల్, అసలు ఈ చాట్ బోట్ ఏం చేయాలి అని అంటే ఇది మొత్తం చేయాలన్నమాట. ఎఫ్ఏక్యూస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే హ్యాండిల్ చేయాలి. టెక్స్ట్ వాయిస్ ఏమైనా పెడితే రెండింటికి రిప్లై ఇవ్వాలి. దాని తర్వాత హ్యూమన్ లాగా అలా మాట్లాడాలి. ఇది మొత్తం ఉండాలన్నమాట. ఇది బేసిక్ గా మొత్తం ఫ్లో అయితే ఇలా ఉండాలి. ఇది మొత్తం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేశాక అలా ఒకసారి ట్రై చేయండి మీకు వీలుంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చాలా మంది ఎవరు ట్రై చేయరు. ట్రై చేయండి, చేయకపోతే మీ ఇష్టం అది. నేనైతే చెప్పాను సలహా. ఇది చేస్తే కనుక మీకు కాస్త ఐడియా అనేది వస్తుంది. మీరు సెల్ చేయాలని అనుకోకపోయినా ఒకసారి ఇక్కడ ఉన్నాయి కదా క్వశ్చన్స్, వీటన్నిటికీ ఒకసారి అయితే ఆన్సర్ మీ అంతటా మీరే ఒకసారి అనుకోండి. మీ బ్రెయిన్ లో అనుకోండి, ఈ క్వశ్చన్ కదా దీనికి ఎలా ఆన్సర్ చేయగలం మనం అయితే ఇలా చేస్తామని ఒకసారి అనుకోండి. 4 క్వశ్చన్స్ కి అలా అనుకోండి. ఇంకా మార్కెట్ రీసెర్చ్, అవును ఇది సొల్యూషన్ కొంటారా లేరా అని ఒకసారి మొత్తం అనలైజ్ చేయండి మీ బ్రెయిన్ లోనే. స్టార్ట్ చేసే ముందు సెల్ చేయాలంటే సెల్ చేయాలనే లేదు, మామూలుగా మీరు డెమో కోసం నేర్చుకుంటున్నా ఇలా చేయడంలో తప్పేం లేదు. మీకు మార్కెట్ గురించి తెలుస్తుంది, మొత్తం ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సరే, ఇంకా ఇదే అనమాట ఈ రోజు మనం ఏం కంప్లీట్ చేసాం. ఇది మొత్తం కంప్లీట్ చేసేసాం.
నోట్స్ ఇది చేశాను XML. ఇప్పుడు ఒక టాస్క్ అయితే ఇచ్చామన్నమాట మీకు. ఈ టాస్క్ అనేది వచ్చే వీడియో వల్ల ఉండండి. వచ్చే ఈ వీడియోకి ఎంత చాలా మంది లైక్స్ కామెంట్స్ అవి మొత్తం చేస్తే అంత తొందరగా వీడియో అయితే వచ్చేస్తుంది. మాకు కూడా చాలా వర్క్ లోడ్ ఎక్కువ, చాలా ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. మేము కూడా యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ నుంచి ఏదో ఒక బెనిఫిట్ ఇస్తేనే కదా మేము చేసేది. ఏం వ్యూస్ రాకపోతే మాకు చాలా డిమోటివేట్ అయ్యి ఇండస్ట్రీ రాదనమాట యూట్యూబ్ వీడియోస్ చేయడానికి. మామూలుగా ఇంత క్లియర్ గా ఇంత నీట్ గా డిస్ప్లే చేసి అది ఇది చేయమన్నమాట మాకు ఇంట్రెస్ట్ లేకపోతే. అందుకు మాకు ఇంట్రెస్ట్ రావాలంటే ఇది మొత్తం లైక్స్, షేర్స్ ఇవన్నీ చేస్తే కాస్త కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మనం చెప్పేది అర్థమవుతుంది. ఇలానే అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి, అందరికి ఇలానే టీచ్ చేస్తూ ఉందాం, అందరికి బాగా యూస్ అవుతుంది ఇది అని మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి మేము వీడియోస్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటాం, డిలే ఏం లేకుండా. అందుకు అంతే, ఇంకా ఇప్పటికే చాలా అయిపోయింది. సరే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.